హల్లెలూయా. బైబిల్లో చెప్పబడిన విషయాలన్నీ భక్తుల జీవితంలో భగవంతుడు చేసే కార్యాలను గురించిన సాక్ష్యాలే. ఆదాము జీవితంలో ఏం చేశాడు, హనోకు జీవితంలో ఏం చేశాడు, నోవహు జీవితంలో ఏం చేశాడు, అబ్రహాము జీవితంలో ఏం చేశాడు. దేవుడు తన కోసం తాను ఏమీ చేయడం లేదు, కానీ తన ప్రజల కోసం ఏదో చేస్తున్నాడు, మన కోసం ఏదో చేస్తున్నాడు. ఆదాము మొదలుకొని చివరి వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వరకు దేవుడు చేస్తున్నట్టు కార్యాలు చూసారా. అంటే బైబిల్ అనేది ఒక చరిత్ర, గతకాలములో భక్తుల జీవితాల్లో జరిగినటువంటి కార్యాల చరిత్ర. ఇది గతకాలముది కదా, మనకెందుకు పనికి వస్తుంది? గతకాలంలో చేసిన దేవుడు గతకాలంలో చనిపోలేదు. గతకాలములో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్న దేవుడు రేపు ఉంటాడు. అనగా ఈ భక్తుల జీవితాల్లో అలా భక్తుల్లాంటి వాళ్ళంగా మనం మారితే మన జీవితంలో కూడా భగవంతుడు కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి మీరు. భగవంతుడు ఉన్నప్పుడు, దేవుడు ఉన్నప్పుడు, దేవునికి ఒక భక్తుడు ఉన్నప్పుడు భక్తుని విషయంలో కార్యం చేస్తాడు. ఒక తండ్రి ఉన్నాడు, తన బిడ్డలకి ఏదైనా చేస్తాడు. ఊరోళ్ళందరికీ ఏదైనా ఓ 10 రూపాయలు 5 రూపాయలు వేయొచ్చు, కానీ తన కుమారునికి 10 రూపాయలు 5 రూపాయలు వేస్తాడా? ఆస్తిలో వాటా ఇస్తాడు. 10 లక్షలు 50 లక్షలు ఆస్తిలో వాటా ఇస్తాడు. దేవుడు కూడా అంతే, అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ తన ప్రియమైన పిల్లలకు తన వారసత్వాన్ని పంచుతున్నాడు. వాళ్ళకి ఉచితంగా గాలి, వర్షం ఇవన్నీ ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. కానీ మనకు ఇవి మాత్రమే కాదు, ఇవైతేనే సరిపోద్దా? గాలి, వర్షం, మనకి ఇంకా ఏం కావాలి? ఇంకా ఎక్కువ కావాలి మనకు. మనం ప్రియులమైనటువంటి ఆయన పిల్లలం కనుక ప్రపంచంలో ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డే. సృష్టి దృష్ట్యా సమస్త జీవులు, సమస్త ప్రజలు ఆయన పిల్లలే. సృష్టి దృష్ట్యా బై బేసింగ్ ద క్రియేషన్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ బై ద క్రాస్, స్తోత్రం, సిలువను బట్టి పిల్లలు కొద్దిమంది. మనము సృష్టిని బట్టి బిడ్డలం అయినప్పటికీ కూడా సిలువను బట్టి దేవుని బిడ్డలుగా మారాం. మీకు అర్థమైందో లేదో మరి పాయింట్? స్తోత్రం. అంటే పిల్లలు చాలామంది ఉన్నారు దేవునికి, వాళ్ళలో అందరూ ఆయన పిల్లలే. తన కుమారుని వయసు కలిగిన వ్యక్తి ఒక పిల్లాడిని చూసి తల్లి ఏమంటది? నువ్వు కూడా నా బిడ్డే. అంటే ఆ బిడ్డ అవు పుట్టాడని కదా దాని అర్థం. నా కూతురు లాంటి దానివి, నా కొడుకు లాంటి వాడివి అని అంటున్నారంటే, అలాగని ప్రపంచంలో ప్రతి బిడ్డను తన బిడ్డగా ఆమె భావించలేదు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అందరినీ తన బిడ్డలుగా, ఆయన మనల్ని కుమారులను చూసినట్టుగా చూస్తున్నాడు, కుమారులతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు. లేదండి? ఉందా? ఎక్కడుంది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. దేవుడు ఎలా చూస్తున్నాడు మనల్ని? కుమారులను చూస్తున్నట్టుగా చూస్తున్నాడు, కుమారులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఎక్కడ? చివరి భాగంలో అని కుమారులతో సంభాషించినట్లు. చాలండి. ఏంటట? కుమారులుగా చూస్తున్నవాడు కుమారులతో మాట్లాడుతున్నాడు కాదండి. కుమారులుగా చూడడం మాత్రమే కాదు, మనల్ని కుమారులమని భావించి మనతో మాట్లాడుతున్నాడు. కుమారులతో ఏం మాట్లాడతారు? ఏమండి? ఒక తండ్రి కుమారుడితో ఏం మాట్లాడతాడు? తన సంపాద్యాన్ని గురించి మాట్లాడతాడు. రే, నేను విస్తారంగా సంపాదించాను రా, మన కొత్తూరులో ఒక ప్లాట్ ఉందిరా, లేకపోతే రామ్కోటి నగర్లో మనకు ప్లాట్ ఉంది, లేదు అంటే గూడూరు దగ్గర మనకు పొలం ఉంది. ఈ విషయాలు అందరితో చెప్తాడా తండ్రి? తాను సంపాదించిన దాన్ని గురించి, తన కుమారుడు ఇంకా అనుభవించలేదు, అనుభవించాలి కనుక వాటి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో తన లోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడున్నాను, నువ్వు నా దగ్గరికి రావాలి, మనము ఉండబోయే లోకము అని పరలోకం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. స్తోత్రం. జాగ్రత్త వినాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ బైబిల్ మొత్తం ఇదే చరిత్ర. కథలు వేరు వేరు కథలుగా కనిపించే మీరు ఏ గ్రంథంలో చూసుకున్నా కానీ
దేవునికి భక్తునికి, దేవుని బిడ్డకున్న సంబంధం దృష్ట్యా చెప్పబడిన విషయాలు ఇవన్నీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డల జీవితంలో కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. సమస్యలకు పరిష్కారం ఉంది, కష్టాల తర్వాత సుఖాలు వస్తాయి. ఇక్కడ జరుగుతున్న విషయం చదవండి. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడు అని కాదు, శిష్యుడు ఏమయ్యాడు? శిష్యుడు చనిపోయాడు. శిష్యుడు పెళ్లి చేసుకున్నాడు. శిష్యుడికి పిల్లలు పుట్టారు, ఇద్దరు కుమారులు పుట్టారు. శిష్యుడు సంతోషించాడు. దేవునికి స్తోత్రం, నాకు దేవుడు ఒక భార్యను ఇచ్చాడు, దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చాడని సంతోషపడుతున్నాడు. ఇలా సంతోషపడుతూనే ఒక ఆయన కాలగర్భంలో కలిసిపోయాడు. ఆయనకి ఏమొచ్చిందో ఏమైందో మరి చనిపోయాడు. ఇప్పుడు భార్య బిడ్డలు ఉన్నారు. ఈ భార్య ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది ప్రవక్త దగ్గరికి? ఏమండి, ఆయన యజమానుడు, ప్రవక్త యజమానుడు. ఎవరికి? తన భర్తకు యజమానుడు, తనకు యజమానుడు. ఇంతకుముందు తన భర్త యొక్క సమస్యలు పరిష్కరించిన వాడు ఇంటికి వచ్చి చెప్తున్నాడు, ఏమే ఈరోజు మనకి సమస్య వచ్చినప్పుడు మా అయ్యగారు పెద్ద ఆయన ప్రవక్త సమస్యను పరిష్కరించాడు. భార్య ఇంట్లోనే ఉంది, భార్యకి తెలియదు. కానీ భార్య భర్త ద్వారా ప్రవక్తను తెలుసుకుంది. చూసారా? ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికి వెళుతున్న వారి ద్వారా దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఉంది. సంఘానికి రాని వారు సువార్థికుల ద్వారా సృష్టికర్తను తెలుసుకునే అవకాశం ఉంది. మన ద్వారా తెలుసుకుంటారు. సంఘము ద్వారా దేవుని ప్రజలు, లేకపోతే దేవుని ప్రజలైన సంఘం ద్వారా సమాజము సృష్టికర్తను తెలుసుకుంటుంది. మనమే లేకపోతే సృష్టికర్తను తెలుసుకునే అవకాశం లేదు. కారణం ఏంటంటే మనం రిప్రజెంటేషన్ మనమే, ప్రతినిధులం మనమే, ఆయన ప్రతిబింబాలము మనమే, ఆయన ప్రతిరూపాలం మనమే. మనల్ని బట్టి లోకానికి దేవుని గురించి తెలుస్తుంది. అసలు మీరెవరు? మేము దేవుని బిడ్డలు అండి. అమ్మో, దేవునికి కూడా బిడ్డలు ఉంటారా? మొదటి శతాబ్దపు చివరి కాలంలో యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు 60 సంవత్సరాల తర్వాత సువార్త ప్రకటిస్తున్నాడు అని డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి ద్వారా శ్రమలు పెరిగినప్పుడు, డొమిషియన్ అనేటువంటి రోమా చక్రవర్తి ద్వారా శ్రమలు పెరిగినప్పుడు అపోస్తలుడైన పౌలును, యోహాను గారిని పద్మోసు ద్వీపంలో వేశారు. ఒక ఐలాండ్లో వేశారు, దూర ప్రాంతంలో వేశారు. తను ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఎవరు అపోస్తలులు లేరు. మిగతా 11 మంది అపోస్తలులు చనిపోయారు. తనొక్కడే యేసు ప్రభు చేత ఏర్పాటు చేయబడిన అపోస్తలుడు. తాను కూడా చనిపోతాడు. తనకు చనిపోయే అవకాశం ఉంది. ఈ పద్మోసు ద్వీపంలోని పుట్టింది ఇజ్రాయెల్ దేశంలో, పాలస్తీనాలో పుడితే చావాల్సింది పద్మోసు ద్వీపంలో చావాల్సిన పరిస్థితి వచ్చింది అతనికి. ఒకరోజు ఆయన ఏదో శబ్దం వస్తుంది అని వెనక్కి తిరిగి చూస్తే 7 దీపస్తంభముల మధ్యలో సంచరిస్తున్న యేసు కనిపించాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే మహిమకు ముందు, అంటే మహిమపరచడానికి ముందు, ఆరోహణకు ముందు ఉన్నటువంటి స్వరము లాంటి స్వరము కాదు యేసుది. ఇంతకుముందు మానవ స్వరం. యోహాను, ఇదిగో నీ తల్లి, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఇటువంటి స్వరం కాదు. ఏ స్వరం అంటే అది? విస్తార జల ప్రవాహముల ధ్వని వంటి ఒక ధ్వని నేను విన్నాను. ఏమైంది? ఈ 60 సంవత్సరాల కాలములో దేవుడు మారలేదు, దేవుని కుమారుడు మారలేదు. కానీ దైవ కుమారుని యొక్క స్వరాన్ని చూడండి. ఆ స్వరం ఎలా ఉందంట? భూలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనిలాగా లేదు. కానీ ఇప్పుడు ఎలా ఉంది అది? ఓహో, విస్తార జల ప్రవాహముల ధ్వని అంటే మా బోధకుడి ధ్వని అని చెప్పి తిరిగి చూడలేదు. ఇది ఏంటా అని తిరిగి చూశాడు. విస్తారమైన జల ప్రవాహముల ధ్వని. ఒక జల ప్రవాహము యొక్క ధ్వని వింటున్నప్పుడు మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. ఏమంటే కలగదా? అందుకని అప్పుడప్పుడు నీళ్ల దగ్గరికి వెళ్తూ ఉండాలట. నీళ్లను చూస్తున్నప్పుడు అతని మనస్సులో ఒక ప్రశాంతతను అనుభవిస్తాడట. ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి, నీళ్లను చూస్తుండాలట. అంటే వాటర్ బాటిల్ మేము చూస్తున్నాం కదా అని కాదు. అప్పుడప్పుడు సముద్ర, వంట పని, ఇంటి పని, స్కూలు, కాలేజ్ అని మనం బంధించబడి జైల్లో ఉంటున్నాం మనం.
సార్లు లీవ్ పెట్టేసి ఫిషింగ్కి వెళ్తున్నారు. వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తున్నారు. అంటే చేపలు పట్టుకొని అమ్ముకొని బతకాలని కాదు, దాని ద్వారా చేపలు పట్టుకుంటూ ఉండడం కనిపెట్టుకొని దాని వాడి కాన్సన్ట్రేషన్ పెంచుకుంటున్నాడు. చూసారా? వాళ్ళ అడవులోకి వెళ్తున్నారు, ఫారెస్ట్లోకి వెళ్తున్నారు. ప్రకృతిలో భాగమైన మానవుడు ప్రకృతిలో కలుసుకోకపోతే వాడికి సమస్యలు వస్తాయి. దేవుడు ఆదాము అవ్వల్ని ఎక్కడ పెట్టాడు? ఒక అంతఃపురంలో పెట్టలేదు, ఒక తోటలో పెట్టాడు. దేవుని స్తోత్రం. మనం కూడా ఇప్పుడు తోటలో లేము, మనము కాంక్రీట్ అరణ్యాల్లో ఉన్నాం. ఎవరణ్యాలు? ఏంటి కాంక్రీట్ అరణ్యాలు అంటే? అపార్ట్మెంట్లో ఉన్నాం. అపార్ట్మెంట్లో ఉండి అపార్ట్ అయిపోతున్నాం. అందరికీ అపార్ట్గా ఉన్నాం. అందరికీ అపార్ట్ అయ్యి ఒకరోజు డిపార్ట్ అయిపోతాం మనం. ఇది మన పరిస్థితి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? పద్మోస్ ద్వీపం దగ్గరికి ఎందుకు వెళ్తున్నానంటే, దేవుని స్వరాన్ని గుర్తించగలిగినటువంటి ఒక వ్యక్తి సంఘము ద్వారానే సంఘాల మధ్యలో సంచరిస్తున్నాడు. సంఘ స్థాపకుడైనటువంటి యేసు ఇప్పుడు ఎక్కడున్నట్టే స్వర్గములో ఉన్నప్పటికీ కూడా సంఘముల మధ్యలో, దీపస్తంభముల మధ్యలో సంచరిస్తున్నాడట. అనగా ఎఫెసీ సంఘము మొదలుకొని లవోదికయ సంఘం వరకు వెస్ట్ ఏషియాలో టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాల మధ్యలో సంచరిస్తున్నాడు. 7 కాదు, 7 అని చెప్పారు, కానీ ఆ ఉన్న ఎన్ని సంఘాలు ఉన్నా వాటి మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. స్వర్గములో ఉన్నప్పటికీ కూడా ఆయన మనసంతా సంఘం మీద ఉంది. 60 సంవత్సరాల తర్వాత కూడా ఆయన మనసు దేని మీద ఉందంటే సంఘం మీద ఉంది. ఆయన మనస్సు శరీరము లేనటువంటి దేవదూతల స్తుతుల మీద లేదు. ఆయన మనసు సంఘం మీద ఉంది. సంఘము తన శరీరము. ఆ శరీరములోని అవయవాలమైన మన మీద ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు. ఈ సత్యాలను మనం గుర్తించాల్సిన సమయం ఇది. తింటూ తాగుతూ పశువుల్లాగా జంతువుల్లాగా బతకాల్సిన సమయం కాదు ఇది. మన సమయాన్ని మనం వాట్ ఈస్ ద టైం నౌ, ఇప్పుడు ఏ సమయం అనేది గుర్తించాలి. దేవుని స్తోత్రం. బహుశా యేసు ప్రభు రాకడ ముందు ఉన్నటువంటి చివరి తరమేమో మనం. నెక్స్ట్ తరం ఉండదేమో, ఉండకపోవచ్చేమో, ఎవరికి తెలుసు. వీఆర్ ద లాస్ట్ జనరేషన్ ఆన్ ద ఎర్త్ బిఫోర్ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రాకడక ముందు ఉంటున్నటువంటి లాస్ట్ జనరేషన్ ఏమో. లాస్ట్ జనరేషన్ బలకొద్ది చెప్పడం లేదు నేను, లాస్ట్ జనరేషన్ ఏమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని తర్వాత జనరేషన్ లేకపోవచ్చు ఇక్కడ భూమి మీద. దీని తర్వాత భూమి ఉండకపోవచ్చు. దీని తర్వాత మనం ఇక్కడి నుంచి మట్టికి అతీతమైన, రాళ్లకు లేకపోతే భౌతికమైనటువంటి పదార్థాలకు అతీతమైనటువంటి, పంచభూతాలకు అతీతమైనటువంటి ఒక స్థలంలో ఉంటాం. స్తోత్రం. మనం చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నా లేదో మరి. హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్ ఎవరికీ తెలియదు. ఆమె యొక్క పేదరికం ఎవరికీ పట్టలేదు. ఆమె భర్త చనిపోయాడు, సరే ఏం చేస్తాం, చనిపోయిన దానికి ఏం చేస్తామండి, భర్త చచ్చిపోతే మనం ఏం చేస్తాం. ఆమె వివాహం చేసుకోలేదు, 2 కుమారులు ఉన్నారు. ఇది ఆమె పరిస్థితి. ఆమె జీవితంలో మరో చేదు సంఘటన జరుగుతుంది. బహుశా తన భర్త యొక్క అనారోగ్యాన్ని బట్టి, అతని కోసం ఖర్చు పెట్టడాన్ని బట్టి అప్పులకు గురైనటువంటి స్త్రీ ఇప్పుడు అప్పుల వాడు వచ్చేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మన సమయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గేహజీ అనేటువంటి ఒక వ్యక్తి తనకు తెలియకుండా తన కన్ను కప్పి క్లాసు జరుగుతుంటే, పాఠశాల జరుగుతుంటే, ఆత్మలో ధర్మశాస్త్రాన్ని లేకపోతే వేరు వేరు విషయాల్ని బోధిస్తుంటే కన్ను కప్పి వెళ్ళిపోయి కొన్ని బట్టలు కప్పుకోవడానికి బట్టలు తెచ్చుకున్నాడు. ఒకడు క్లాస్లో నువ్వు కనిపించలేదేంట్రా అన్నాడు. లేదండి నేను ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు. నా మనసు నీతో కూడా రాలేదా? నేను ఇక్కడ ఉన్నాను కానీ నా మనసు నీతో కూడా వచ్చింది. శిష్యులు ఇంచుమించు 150 మందికి పైగా ఉన్న శిష్యులు వాళ్ళు. ఏలియా కాలంలో 3 ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? మీకు ప్రశ్న అడిగితే నాకు ప్రాబ్లం. ప్రవక్తల పాఠశాలలు ఎక్కడ ఉన్నాయి అని మీరు వచ్చేవారు నాకు మన గ్రూప్లో పెట్టండి. మీరు పెట్టరని తెలుసు, అయినప్పటికీ జస్ట్ ప్రవక్తల పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి.
మీకు అర్థం కావడానికి చెప్తాను. ప్రవక్తల పాఠశాలలు మీకు ఎక్కడెక్కడ ఉన్నాయని అర్థం కావడానికి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ప్రవక్తల పాఠశాలలు ఎక్కడున్నాయి? ఒక్కో ప్రవక్తల పాఠశాలలో 50 మంది చొప్పున 150 మంది ఫ్యూచర్ ప్రాఫిట్స్. చూడండి, తాను ఉన్నాడు, నా గురువు గారైనటువంటి ఏలియా నన్ను తయారు చేశాడు. అహియా అనేటువంటి ఆయన ఏలియాని తయారు చేస్తే, ఏలియా అనేటువంటి ఆయన ఎలీషాని తయారు చేశాడు. ఎలీషా వీళ్ళు కలిసి అనుకున్నారు, కనీసం ఒక 150 మంది ప్రవక్తలు తయారు చేయాలి. చూసారా, ఒక దేశానికి ఒక ప్రవక్త అనే నియమం కాదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చెప్పాను నేను. 2 పిల్లలు పట్టుకొని ఒకడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, సరే నాన్న మీరు అప్పులోడి దగ్గరైనా హాయిగా బతకండి అని తల్లి వదిలిపెట్టడం లేదు. నా కుమారులను నేను పోగొట్టుకోవడానికి వీలు లేదు. అక్కడ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఇందాక ఒక మాట చెప్పడం మిస్ అయిపోయాను. అంతటా ఎలీషా కప్పుకోవడానికి వస్త్రములు తెచ్చుకొని కప్పుకోలేకపోయినటువంటి ఎలీషాతో, పనివాడితో, గేహస్తో చెప్తున్న మాటలు ఏంటంటే, ఆ మనుష్యుడు తన రథము దిగి, నేను ఇక్కడున్నాను, ఆ మనుష్యుడు రథం దిగడం చూస్తున్నాను, ఆత్మలో చూస్తున్నాను, ఇక్కడ పాఠం చెప్తున్నాను, అక్కడ జరిగే సంఘటనలు నేను చూస్తున్నాను. రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదు. తర్వాత ద్రవ్యమును, వస్త్రములను, ఇదే సమయం అని కాదు, ఇది సమయం. ఈజ్ ఇట్ ద టైమ్ టు అక్వైర్ ఆల్ దీస్ థింగ్స్? భౌతికమైన వనరులను, ఆస్తిపాస్తులను సంపాదించుకోవడానికి ఇది సమయమా? నో, ఇది సమయం కానే కాదు. ఇది దేనికి సమయం? ఇది దానికి సమయం కాదు. అంటే దేనికి సమయం? దేవుని వాక్యములో లోతుగా దాచబడి ఉన్నటువంటి సత్యాలను తెలుసుకొని, వాళ్ళకున్నటువంటి లిమిటెడ్ బైబిల్, మనకున్నటి బైబిల్ లిమిటెడ్ కాదు, మనకున్న బైబిల్ అన్లిమిటెడ్. వాళ్ళకున్నది, వాళ్ళకేముంది? ధర్మశాస్త్రం ఉంది. ఏమండి, అంతేగా? ఒకళ్ళని అడిగితే వాళ్ళకి ఎక్కువ అయితే 5 పుస్తకాల బైబిల్, మనకు 66 పుస్తకాల బైబిల్ ఉంది. వాళ్ళకన్నా 31 పుస్తకాలు మనకు, క్షమించండి, 61 పుస్తకాలు అధికంగా మనకున్నాయి. అంటే వాళ్ళకున్న దానికన్నా అనేక రెట్ల ప్రత్యక్షత మనకుంది. ఏమండి, వాళ్ళకి 5 పుస్తకాలే, మనకు అంటే ఎన్ని పుస్తకాలు, ఎన్ని ఎక్స్ట్రా ఉంది మనకు? 11 రెట్ల అధికమైన రివిలేషన్ మనకుంది. వాళ్ళకి 5, కానీ మనకు అంటే వాళ్ళకన్నా మనకు ఎన్ని రెట్లు అధికంగా ఉంది? 11 లేదా 12 రెట్లు లేదా 13 రెట్లు వేసుకోండి. వాళ్ళకన్నా 13 5 ఎంత? 13. ఎక్కాలు కూడా రావు, ఎక్కాలు నేర్పించాలి మీకు. స్తోత్రం. 13 5 65, 66 వేసుకోండి. అంటే 13 5 66 అని అనలేదు నేను, లెక్క కోసం అని. 66 పుస్తకాలు. వాళ్ళకి 5 పుస్తకాలు, మనకు 66 పుస్తకాలు. అంటే వాళ్ళకన్నా we have 13 times more greater the revelation. ప్రత్యక్షత మనకు ఎక్కువ ఉంది, పుస్తకాలు మనకు ఎక్కువ ఉన్నాయి. మనకు మత సంబంధమైన సాహిత్యం అధికంగా ఉంది. మనకు వాళ్ళకన్నా ఎక్కువ ఉంది, వాళ్ళకన్నా తక్కువ లేదు. చూడండి, వాళ్ళకన్నా తక్కువ ఉన్నది 5 పుస్తకాల నుంచి స్టడీ చేయడానికి, వాళ్ళకి నేర్పించడానికి ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి. ఈ వాక్యాన్ని ధర్మశాస్త్రం ఏం చేసింది? ధర్మశాస్త్రం ఏం చేసిందండి? ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి స్వభావంలో ఒక స్వభావం ఏంటంటే, ధర్మశాస్త్రము ప్రవచిస్తుంది. ప్రవక్తల పుస్తకాలే కాదు, ధర్మశాస్త్రం కూడా ప్రవచించింది అని లేఖనాల్లో రాయబడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం, దాంట్లోకి మనం వెళ్ళలేదు. మన పాయింట్లోకి వస్తాం. ఎలీషా అడిగిన క్వశ్చన్, ఈజ్ ఇట్ టైమ్, ఈజ్ దిస్ టైమ్ టు ప్రొక్యూర్ ఆర్ టు గెయిన్ ఫిజికల్ థింగ్స్? భౌతికమైన వస్తు సామగ్రిని, కలిమిని సంపాదించుకొనుటకి ఇది సమయమా? ఒక పాట ఉంది, ఇది కోతకు సమయం, పనివారి తరుణం. ఇది దేనికి సమయం? కాబట్టి ఇది కోతకు సమయం, పనివారి తరుణం. కాబట్టి ప్రార్థన చేయాల్సిన సమయం ఇది కాదా? ప్రార్థనకి రాకుండా ఇంట్లో కూర్చోవలసిన సమయం కాదు ఇది.
దిస్ ఈస్ ద టైమ్ టు ప్రే. మనం మారాల్సిన సమయం. 4 సమయాల గురించి ఈ ప్యాసేజ్లోంచి మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, వాట్ ఈస్ ద టైం? ఆ సమయం ఏ సమయము? 1, అది ప్రవక్త దగ్గరకు వెళ్ళవలసిన సమయం, అనగా ప్రార్థించాల్సిన సమయం. గమనించండి, ఆమె ఎప్పుడు వెళ్ళింది ప్రవక్త దగ్గరికి? పనివాడు అప్పులవాడు ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? వాడు వచ్చింది, అమ్మా ఇక నేను నీతో మాట్లాడదలుచుకోలేదు, ఇంకా అనవసరం, నీ పిల్లల్ని నేను తీసుకొని పోతాను అని అలా వచ్చిన టైంలో ఎక్కడికి వెళ్ళింది? ఉండండి సార్, ఇక్కడే ఉండండి, కాసేపు ఉండండి అని చెప్పి, లేకపోతే మీరు వెళ్ళండి సార్, నేను సెటిల్మెంట్ చేస్తాను గ్యారంటీగా. అప్పులోడు వచ్చినవాడు సరే ఒక మాట చెప్పగానే నమ్మి వెళ్ళిపోతాడా ఏంటి? కూర్చోడా? సాయంత్రం దాకా కూర్చుంటాను నేను అవసరమైతే. కానీ ఈ అప్పులవాడు ఒక్క ఛాన్స్, అప్పటి వరకు ప్రవక్త దగ్గరికి వెళ్ళనట్టు ఆమె ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఎలీషా చూశాడు, ఎవరీమా కాదా? ఎవరీమా అని చూసినప్పుడు ఈమె చెప్పాల్సి, అయ్యా నేనండి. ఎవరమ్మా నువ్వు? నేనంటే ఎవరివి నువ్వు? నేనంటే ఎవరో తెలుసా? నీ శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి పలాని బ్రదర్ ఉన్నాడు కదా, ఆయన భార్య నేను. అంటే కమ్యూనికేషన్ లేదు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, నీ దాసులలో ఏంటదా, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అప్పుడు స్టోరీ. కానీ ఇప్పుడు అప్పులవాడు, అప్పుడు కట్టుకున్నవాడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు అప్పులవాడు వచ్చేసాడు. ఇప్పుడు సమస్యలు మారలేదు ఆమెది. కొంతమందికి అప్పుడు ఎలా ఉంటారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. అప్పటికన్నా ఇప్పుడు మరింత సమస్యలు ఎక్కువైపోయినాయి. సమస్యలు పరిష్కరించుకోలేక సమస్యల రాశి పెరుగుతుంది. వైధవ్యముతో బాధపడుతున్న తాను, బహుశా అప్పుడు పిల్లల చిన్నవాళ్ళు, వైధవ్య వస్త్రాలు ధరించుకొని వచ్చింది. పాత రోజుల్లో లేకపోతే ఇశ్రాయేలు ప్రజల్లో భిక్షగాళ్ళకు ఒక రకం వస్త్రాలు ఉంటాయి, విధవరాళ్ళకు ఒక వస్త్రాలు ఉంటాయి, యాజకులకు ఒక వస్త్రాలు ఉంటాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకం వస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన వాళ్ళ వస్త్రాలు తెలీదా? యూనిఫామ్ కాకి డ్రెస్ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటాం? ఎవరళ్ళే పిచ్చోళ్ళే, దసరా వేషగాళ్ళు అనుకుంటామా ఏంటి? నమస్తే సార్, రైట్. వాళ్ళ వస్త్రాలను చూసి, ఒక నల్ల కోటు వేసుకొని వచ్చారు, వాళ్ళని చూసి ఏమనుకుంటాం మనం? వాళ్ళ వస్త్రాలను చూసి మనం గుర్తుపెడుతున్నాం. ఇప్పుడు అలాగే వైధవ్య వస్త్రాలు ధరించి యాజకుడి దగ్గరికి లేకపోతే ప్రవక్త దగ్గరికి వచ్చినటువంటి ఒక స్త్రీ, ఆమె విధవరాలు అనేది అర్థమవుతుంది. కానీ ఎవరి విధవరాలు? అసలు ఇక్కడికి రావడం ఏంటి? ఈ క్లాస్ జరుగుతున్న సమయంలో ఈ ప్రవక్తల పాఠశాలలో ఈమెకేం పని? ఈమెను చూసినప్పుడు ఈమెదో సంతోషంగా లేదు, ఆందోళనగా ఉంది. అప్పులోడు వచ్చి ఇంట్లో వచ్చి కూర్చుంటే ఆనందంగా ఎవరికి ఉండదు, ఆందోళనగా ఉంది. ఒకసారి అలాగే ఒక స్త్రీ, ఇదే 4వ అధ్యాయంలో, ఒక స్త్రీ ఎలీషా దగ్గరికి వెళ్తే వెళ్ళిపోమా అని తోలు వేస్తుంటప్పుడు, అప్పుడు హలో బాబు రే ఉండు, గేహజని ఆమెను తోలి వేయకము, ఆమె వ్యాకులములో ఉన్నది. అసిస్టెంట్ పాస్టర్కి అర్థం కాని విషయం కాదా, దైవజనుడికి అర్థమైంది, సీనియర్ పాస్టర్కి అర్థమైంది. ఉండరా గేహజీ, తొందరపడద్దు. అమ్మా ఏంటి సమస్య తెలుసుకున్నాడా లేదా? దేవుని స్తోత్రం. అప్పులవాడు ఇంటికి వచ్చినప్పుడు ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, 1. 2వది, మరణము తన ఇంట్లోకి వచ్చినప్పుడు ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. చూడండి, ఒక చిన్న మాట చదువుదాం. 4వ అధ్యాయం 21వ వచనం. ఇదే 4వ అధ్యాయం 21వ వచనం. ఆ పిల్లవాణిని దైవజనుడు ఎలీషా గారు పండుకున్న మంచం మీద పడుకోబెట్టి తలుపేసి, చాలండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 25వ వచనం, ఈ ప్రకారం ఆమె పోయి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె భర్త కాదు, ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? భూస్థాపనకు ఏర్పాట్లు చేయాల్సినటువంటి కుటుంబ సభ్యులు. ఈరోజు అమావాస్య కాదే,
ఆయన ఈ టైంలో మనం ఎట్టపోతాం ప్రవక్త దగ్గరికి? అయ్యా నువ్వు గమ్ముండవయ్యా, నీకు తెలీదు అని చెప్పేసి ఆయన ఏమన్నాడు? స్తోత్రం. అతడు 23వ వచనం, అతడు నేడు అమావాస్య కాదే, నేను పోవుట మంచిది. అంతేనా? నువ్వు పోవడానికి వీల్లేదు అని చెప్పి, లేదులేయా నేను పోవడం మంచిది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వచ్చిందంటే 25వ వచనంలో, ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతము దగ్గర ఉన్నటువంటి ఒక సంజీవని పుల్ల కోసం వెళ్ళిన ఆమె కాదు. ఏమండి? స్తోత్రం. ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ఒకవేళ భూస్థాపన కార్యక్రమానికి వచ్చి ఏర్పాట్లు మీరు చేయండి అని చెప్పడానికి వెళ్ళిందా ఏంటి? స్తోత్రం. అప్పులవాడు వచ్చినప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. తన కుమారుడు చనిపోయినప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. స్తోత్రం, హల్లెలూయా. తాము ఆలయాన్ని కట్టుకోవాలి, తమ గదులు చిన్నవిగా ఉన్నాయి, ప్రవక్తల సంఖ్య పెరిగిపోతుంది, ఈ స్కూల్స్లోకి అడ్మిషన్లు పెరిగిపోతున్నాయి, స్కూల్స్ ఆఫ్ ప్రాఫిట్స్లోకి, మేమున్న చోట ఇరుకుగా ఉంది అని అనుకున్నప్పుడు శిష్యుల్లో ఒకడు అన్నాడు, సార్ మీరు మాతో పాటు రావాలండి అన్నాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో. నేను ఎందుకు లేరా బాబు అన్నాడు. లేదయ్య గారు మీరు వస్తేనే బాగుంటుంది. చూసారా? ఆయన వచ్చాడు కాబట్టి మునిగిపోయిన గొడ్డలి తేలింది. స్తోత్రం, హల్లెలూయా. గురువు గారు వచ్చారు కాబట్టి గురువు గారి సాన్నిధ్యం ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, దేవుజనుడి దగ్గరికి వెళ్ళింది, గురువుగారి దగ్గర. గురువుగారు అయ్యా అందరు అడగలేదు, అందరు రే అవసరమా పెద్ద ఆయన తీసుకు, ఆయన నస మళ్ళీ ఎడ చేస్తున్నారు అంటాడు. ఆయనతో నీకేం పని? మనం ఫ్రీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. కానీ చెట్లు నరికే దగ్గర కూడా ఆయనకేం పని? పాఠాలు చెప్పే దగ్గర ఆయన ఉన్నాడంటే ఓకే, చెట్లు నరికే దగ్గర ఆయన ఉండాలి. స్తోత్రం. దైవ సాన్నిధ్యం నువ్వు ఎక్కడున్నా ఉండాలి. దైవ సాన్నిధ్యం నువ్వు ఎక్కడున్నా ఉంటే అది మంచిది. స్తోత్రం. నేను హోటల్కి వెళ్ళినప్పుడు దైవ సాన్నిధ్యం అవసరం లేదు అని కాదు. స్తోత్రం. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ దైవ సాన్నిధ్యం కావాలి. అందరూ వాడిని తిట్టారు, రే అవసరం అంటారా నీకు అదేదన్నారు. ఇప్పుడు మునిగిపోయిన గొడ్డలి తేలినప్పుడు ఇప్పుడు చెప్పండి, అయ్యగారు రావడం మంచిదా చెడ్డదైందా? స్తోత్రం, హల్లెలూయా. ఈమె పోయింది మంచిదైందా చెడ్డదైందా దేవుజనుడి దగ్గరికి? దేవుని స్తోత్రం. కొర్నేలి అంటాడు, సార్ పీటర్ పాస్టర్ గారు మీకు వందనాలు సార్, మీరు మా దగ్గరికి రావడం మంచిది. స్తోత్రం. నువ్వు దైవజనుడి దగ్గరికి వెళ్ళినా దైవజనుడు నీ దగ్గరికి వచ్చినా మంచిదే. దేవుని చేత పంపబడిన వాడు దేవుని బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు ఏదో దైవికమైన కార్యం అక్కడ జరగబోతుంది. స్తోత్రం, హల్లెలూయా. అప్పులవాడు ఇక మీదట రాలేడు. ప్రవక్త దగ్గరికి వెళ్తే అప్పులవాడు మాట వెళ్ళకపోతే ప్రవక్త మళ్ళీ వస్తాడు. ప్రవక్త దగ్గరికి ఒక్కసారి వెళ్ళింది, అప్పులవాడు ఇక మీదట రాలేదు. దైవజనుడి దగ్గరికి ఒకసారి వచ్చింది, కానీ మరణం ఆ ఇంట్లో అదృశ్యం అయిపోయింది. అక్కడ జీవం కలిగింది. పోగొట్టుకున్న దాన్ని దైవజనుడు ఉండడం వల్ల పోగొట్టుకున్న దాన్ని పొందుకోగలిగారు. ప్రవక్తల్ని దేవుడు ఆశీర్వదించడానికి పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆమె కట్టె పొలం ఏరుకుంటుంది, వండుకొని ఏదో తిందాం లేదు చచ్చిపోదాం అని అనుకుంటుంది. నేను నా బిడ్డ అంటే ఆమె భర్త లేడు, భర్త చనిపోయాడు. భర్త ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది, భర్త లేడు. అంతలోపు సడన్గా 3వ వ్యక్తి ప్రవేశించాడు. దేవుని స్తోత్రం. 3.5 సంవత్సరాలు పోషించబడడానికి కారణం ఆ దేవజనుడు. స్తోత్రం. ఆయన రాకపోతే ఈమె వండుకొని తిని 2 రోజులు బతికి ఆకలికి చచ్చిపోయింది. ఆయన వచ్చాడు కాబట్టి అందరూ చచ్చిపోతున్నప్పటికీ, అందరి బిడ్డలు చచ్చిపోతున్నప్పటికీ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో అయిపోయింది, బిడ్డలను వండుకొని. అటువంటి క్షామం కలిగినప్పుడు క్షామకాలములో ఆ విధవరాలు క్షేమంగా ఉండగలిగింది. ప్రవక్త వచ్చాడు అంటే ప్రవక్త ఫలాన్ని అనుభవిస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, ప్రవక్తను చేర్చుకొనివాడు. ఏ ప్రవక్త? వాళ్ళకు దోచిన ప్రవక్తను చెప్పుకొని. ప్రవక్త అనగానే విలియం మ్యారియన్ బ్రహ్మ్యామ్ కాదు. చదవండి 10వ అధ్యాయం చివరి వచనం. స్తోత్రం. 41వ వచనం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు, దైవజనుడని దైవజనుడు చేర్చుకొనివాడు దైవజనుడి ఫలం పొందుతాడు, ఫలముతో వస్తాడు.
ఒక ఫ్రూట్తో వస్తాడు, ఆత్మ ఫలముతో వస్తాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. మీకు విషయాలు అర్థమవుతున్నాయి అనుకుంటా. కొద్దిగా లోపలికి వెళ్తున్నాం మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్తలు చేర్చుకున్న వాడికి ఏమొస్తుందంట? ప్రభువును చేర్చుకున్న వాడికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది, ఆత్మఫలం వస్తుంది. ఏమంటే అంతేగా, విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. ప్రభువును చేర్చుకున్న వాడికి ఏమొస్తుంది? ప్రభువును చేర్చుకున్న జక్కయ్యకి ఏమొచ్చింది? రక్షణ రాలేదా? అనగా దేవుని పంపిన వారిని చేర్చుకున్న వాళ్ళకి ఏదో వస్తువు ఉంది. అంతేనండి. ఈ ఉదాహరణలన్నీ అవేగా చెప్తున్నాయి. టైమ్ టు గో టు ద ప్రాఫిట్. ఎక్కడుంటాడు ప్రవక్త? ఎక్కడుంటాడండి? స్తోత్రం. మలయాళం బైబిల్లో రాయబడింది పూజాగిరి అంటే ఎక్కడది? కొండపైన. పూజాగిరి అంటే ప్రవక్తలు ఎక్కడంటే అక్కడ ఉండడు. కొండల్లో, గుహల్లో ఉంటారు, ప్రార్థనా స్థలాల్లో ఉంటారు, ఆలయాల్లో ఉంటారు. అంటే ఈ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, ఆలయానికి వెళ్ళింది. నీకు సమస్యలు ఉండొచ్చు, కానీ నువ్వు రావాల్సింది సన్నిధికి. స్తోత్రం. సమస్యలు ఎన్నున్నప్పటికీ కూడా సన్నిధికి వస్తే 73వ కీర్తనలో ఆసాపు భక్తునికి ఆలోచనలు అర్థం కాదు. ఏంటిదంతా? మనం అంతంత మాత్రంగా దీవించబడుతున్నాం, భక్తిహీనులు అభివృద్ధి చెందుతున్నారు, ఇది బాలేదే. అసలు దీని అంతం ఏందో నేను తెలుసుకోవాలి. ఏమండి, నేను చెప్తుండగానే 73వ కీర్తన తీసేసి చూస్తున్నారు. ఆ భాగం మీకు తగలాలి. అది మీరు నాతో కలిసి రావడం అంటే. వృత్తికి కారణం ఏంటి? నేనెందుకు భక్తుడినైనా నేను అభివృద్ధి చెందడం లేదనే కారణం కోసం వెళ్ళాడంట. స్తోత్రం. తెలుసుకున్న తర్వాత ఆయాసాలు పోయినాయి, పాయాసాలు వచ్చేసాయి. తెలుసుకోనంత కాలం ఆయాసకరంగా ఉంది, తెలుసుకున్న తర్వాత అర్థమైన విషయం, నీవు భక్తిహీనులను కాలు జారు చోటున ఉంచి ఉన్నావు. అర్థం కాలేదా? చాలదా? వాళ్ళు అభివృద్ధి చెందారు వాస్తవమే, కానీ వాళ్ళని ఎక్కడ పెట్టాడు దేవుడు? అంటే ఏమని అర్థం? 40వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నా కాళ్ళను నీవు బండ మీద, నా అడుగులను బండ మీద స్థిరపరిచావు. కాలు జారే చోటులో ఉండడం ఏంటి? బండ మీద ఉండడం ఏంటి? ఏది స్థిరం? బండ మీద కట్టబడిన ఇల్లా, లేదా ఇసుక మీద కట్టబడిన ఇల్లా? బండ మీద కట్టబడిన ఇల్లు అంటే సత్యం మీద కట్టుకున్న ఆత్మీయ జీవితం. ఇసుక మీద కట్టుకున్న ఇల్లు అంటే హ్యూమన్ డాక్ట్రిన్స్ మీద, ఫాల్స్ డాక్ట్రిన్స్ మీద కట్టుకున్నటువంటి ఆత్మీయ జీవితం. ఏమంటే అర్థమవుతూనే లేదో మరి? స్తోత్రం, హల్లెలూయా. కొన్ని లోతైన విషయాల్లోకి వెళ్ళిపోతున్నా నేను. ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ నంబర్ 1. ఇది దేనికి సమయం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సన్నిధికి రావాల్సిన సమయం ఇది. సమస్యలు ఉన్నాయి. అప్పుల వాడు నీ ఇంట్లో ఉన్నాడు. ఒకసారి ఒక్క నిమిషం మీరు అక్కడే ఉండండి. ఎక్కడికమ్మా? ఉండండి సార్, మీకు కావాల్సిన డబ్బులే కదా, నేను ఎక్కడికి పోతే నీకెందుకు? డబ్బులు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఏటీఎంకి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? తాను అక్కడికి వెళితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆమెకు తెలుసు. ఇంతకాలం నేను వెళ్ళలేకుండా పిచ్చి పని చేశాను, నేను ఇంతకాలము సన్నిధికి వెళ్ళలేదు కాబట్టి అప్పుల వాడు నా ఇంటికి వచ్చాడు. నేను ముందే పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళింటే ఆయన పరిష్కారం చూపించిండేవాడు. నేను వెళ్ళలేదు. మనం ఏం పోతాం? మనల్ని గుర్తుపడతాడో లేదో మరి, మా ఆయన గుర్తున్నాడో లేదో మరి. స్తోత్రం కాదా? అమ్మాయి చెప్పిన సాక్ష్యం చూడండి. ఇది 5వ అధ్యాయంలోకి వచ్చేసి 3వ వచనం. అది షోమ్రోన్లో కాదు, అది గ్యాప్ ఉంది. అది షోమ్రోన్లోనున్న షోమ్రోన్లోనున్న ప్రవక్తల దగ్గర కాదు, ప్రవక్త దగ్గర. ఎవరు షోమ్రోన్లో ఉన్న ప్రవక్త? ఎలీషా. స్తోత్రం. షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని. అమ్మా, మా మతం వేరు, మా సిరియా మతం వేరు, యూదా మతం వేరు. మా మతంలో మాకు ప్రవక్తలు ఉన్నారు. ఈ పిల్ల చెప్పడం ఏంటి? ఏమండి, నీకు నాకే కాకుండా మన ఇంట్లో ఉన్న పని పిల్లకి మీకు కుష్ఠరోగం అనే సంగతి తెలిసింది. వచ్చే బుద్ధి లేదానా? దానికి ఎందుకు చెప్పావా?
అయ్యా నేను చెప్పింది కాదండి, అమ్మాయి ఏదో గుర్తుపట్టింది. సరే ఇప్పుడు అమ్మాయికి ఎందుకు చెప్పి, అమ్మాయి చెప్పు, ఇంకెవరితో చెప్పామంటే మాత్రం నన్ను ఉద్యోగం నుంచి పెరికేస్తారే, మనకు తినడానికి కూడు కూడా దొరకని పరిస్థితి, మన ఇద్దరి మధ్యలో ఉండాల్సినటువంటి ఈ సీక్రెట్ మూడో దానికి ఎందుకు చెప్పావు? సరే అయ్యా ఒక్క నిమిషం అయ్యా, ఏంటి? ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది. పని పిల్ల చెప్పే మాటలేంటి, ఒక బానిస పిల్ల చెప్పే మాటలేంటి? ఆమె చెప్పిన మాటలో సత్యం ఉందని నాకు అనిపిస్తుంది. నా యజమానుడు షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర ఉండవల్లని. ఏందట? దేనికి? స్తోత్రం. మీరు ప్రవక్త దగ్గరికి వెళ్ళలేదు, మీరు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, ప్రభు సన్నిధానానికి వెళ్ళలేదు, మీరు బలిపీఠాలు చేసుకున్నారు, మీరు ఏదేదో చేసుకున్నారు. కానీ ప్రభు సన్నిధికి వెళ్తే ఈ కుష్ఠరోగపు సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి అప్పుల సమస్య పరిష్కారం అవుతుంది, రెండోది మరణ సమస్య పరిష్కారం అవుతుంది, మూడోది గొడ్డలి సమస్య పరిష్కారం అవుతుంది, నాలుగోది రోగ సమస్య పరిష్కారం అవుతుంది. కాదా? ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏమని అర్థం? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తలకు ప్రవక్తగా, తన మాటలోను క్రియలోను శక్తిమంతుడైనటువంటి ప్రవక్త జీసస్ క్రైస్ట్. కానీ ఆయన కేవలం ప్రవక్త కాదు, ఆయన ప్రవక్త, రాజు, యాజకుడు. ఈ ముగ్గురు వ్యక్తులను మాత్రమే అభిషేకం చేస్తారు. ప్రవక్తకు అభిషేకం ఉంది, రాజులకు అభిషేకం ఉంది, యాజకులకు అభిషేకం ఉంది. ఈ మూడు ఇజ్రాయెల్లో హైయెస్ట్ పోస్ట్ అన్నమాట. రెస్పెక్టివ్ పొజిషన్స్, నోబుల్ పొజిషన్స్ అవి. ప్రవక్తను చిన్నచూపు చూడకూడదు, రాజును చిన్నచూపు చూడకూడదు, యాజకుడిని చిన్నచూపు చూడకూడదు. ఆ అమ్మాయి చెప్పిన మాట, మేడం మీ కూడు తినదాన్ని, మీ ఉప్పు తిని బతికిన దాన్ని ఒక్క సలహా ఇస్తున్నాను. మీరు ఎన్నో వైద్యాలు చేసి ఉండొచ్చు, సిరియా దేశంలోని రకరకాల మెథడ్స్లోకి మీరు వెళ్ళుండొచ్చు, కానీ కుష్ఠరోగం మరీ రాను రాను సీవియర్ అవుతుంది. మొదట్లో వాసన లేనటువంటి ఈ పుండ్లు ఇప్పుడు వాసనలు, రసి. ఏదో అర్థమవుతుంది నాకు. మొదట్లోనే డౌట్, అయ్యగారు యూనిఫామ్ వేసుకొని పోతున్నాడు, హుందాతనం కనిపించింది, కానీ ఆ హుందాతనం వెనకాల ఉన్నటువంటి ఆ దుర్వాసన మీరు ఎలా భరిస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు ఆ కుష్ఠరోగం మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు కూడా వచ్చిందంటే నాకు కూడా వచ్చే అవకాశం ఉంది. మన ద్వారా అనేకులకి కుష్ఠరోగం వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక్క సలహా నేనెంతో కోరుచున్నాను. ఐ డిజైర్ మచ్ దట్ మై మాస్టర్ షుడ్ బి విత్ ద ప్రాఫెట్. ప్రవక్త దగ్గర ఉండాలి. ప్రవక్త ప్రార్థనలో ఉంటాడు, ప్రవక్త ప్రభువుతో ఉంటాడు. కాబట్టి అక్కడికి వెళ్ళాలి. పోయాడు, వచ్చాడు. ఏం జరిగింది? రోగ శరీరముతో వెళ్ళినోడు పసిపిల్ల దేహంతో వచ్చాడు. స్తోత్రం. ఇలాగ అనుకుంటున్నాడు, బైబిల్లో లేదు. ఊహ రావడంతోనే ఆ పిల్లను పట్టుకొని హగ్ చేసుకొని, మాయ్ ఇక నుంచి నువ్వు నా దాసివి కాదు, దాసురాలివి కాదు, ఇక నుంచి నా కుమార్తెవి, నా రోగానికి పరిష్కారం చూపించినట్టు చిన్న పిల్లవే కావచ్చు, కానీ నా రోగానికి పరిష్కారం చూపించిన వ్యక్తివి అని ఆ అమ్మాయిని, మాయ్ ఇక మీదట ఈ అమ్మాయి మన కుమార్తె. స్తోత్రం. యుద్ధానికి పోయి పట్టుకొని వచ్చారు. వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోయినారు యుద్ధంలో. ఈ అమ్మాయికి ఎవరు లేరు, యజమానుడు యజమానురాలు మాత్రమే ఉన్నారు. తాను తిన్నదానికి కృతజ్ఞత చూపించాలి అనే ఉద్దేశంతో ఒక్కసారి ప్రవక్త దగ్గరికి ఉన్నాడా? ఎన్నిసార్లు వెళ్ళాడు? ఎన్ని ట్రిప్పులు వెళ్ళాడు కాదా? ఎన్ని సిట్టింగులకి వెళ్ళాల్సి వచ్చింది కదా? డాక్టర్ల దగ్గరికి వెళ్తే 4 సిట్టింగులు 5 సిట్టింగులకి వెళ్ళాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ వెళ్తే 4 సిట్టింగులు 5 సిట్టింగులకి వెళ్ళాల్సి వస్తుంది. నా ఏలినవాడు ప్రవక్త దగ్గర ఉండాలని నేనెంతో కోరుతున్నాను. స్తోత్రం. తర్వాత ఎలా వచ్చాడు? పసిపిల్ల దేహంతో వచ్చాడు. అంటే ప్రవక్తల దగ్గర ఏదో జరుగుతుంది. ప్రవక్తల దగ్గర ప్రవక్త యొక్క గొప్పతనం కాదు, ప్రవక్తతో ఉన్నటువంటి దేవుని గొప్పతనం. ప్రార్థనా మందిరం యొక్క సైజు కాదు, ప్రార్థనా మందిరంలో కూర్చునేటువంటి ప్రజల నెంబర్స్ కాదు ముఖ్యం, కానీ ఇక్కడ దిగి వచ్చేటువంటి దైవ సాన్నిధ్యం ముఖ్యం. ఇది ఒక పెద్ద అందమైన గోపురం కట్టడం కాకపోవచ్చు, కేథడ్రల్ కాకపోవచ్చు, బెసిలికా కాకపోవచ్చు, చాపెల్ కాకపోవచ్చు, కానీ స్తోత్రం ఇక్కడ దైవ సాన్నిధ్యం ఉంది. ఏం జరిగింది అప్పుడు?
ఎన్ని ఉదాహరణలు చెప్తున్నాను మీకు అర్థం చేసుకోండి. స్తోత్రం. నెంబర్ 1, ఇట్ ఈస్ ద టైమ్ టు గో టు ద ప్రాఫెట్. ప్రభు సన్నిధిలో, లేకపోతే సృష్టికర్త సన్నిధికి రావడానికి సమయం. ఎంతకాలం అటు ఇటు తిరుగుతావు? ఆమెకు తనకు కలిగినదంతా వ్యయము చేసి వైద్యుల చేత, చెప్తారా ఎవరైనా? వైద్యుల చేత లేదా? లేదు, మీ బైబిల్లో లేదు. సరే, అదేందో మళ్ళీ చెప్పండి, వచ్చే వారం చెప్పండి. వైద్యుల చేత తిప్పలు పడింది అని రాయబడింది. ఏం పడింది? వైద్యుల చేత మీరు తిప్పలే పడతారు. స్తోత్రం. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తిప్పలన్నీ పోతాయి. కుప్పలు తిప్పలుగా ఉన్న మీ తిప్పలన్నీ పోయేది. కానీ దేవుని దగ్గరికి ఎవడు రాడు. డాక్టర్ దగ్గరికి పోయి వేలు వేలు కడతారు. చిత్తూరులో డాక్టర్, పుత్తూరులో డాక్టర్, బెంగళూరులో డాక్టర్, అమెరికాలో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ నీ హృదయములో నివసించేటువంటి పరమ వైద్యుడి దగ్గరికి ఎవరు రావాలని ఇష్టపడరు. 2 3 నా నామంలో ఎక్కడ కూడుకుంటానో వారి మధ్యలో ఉంటానని చెప్పిన ఆ పరమ వైద్యుడిని ఎవరు పట్టించుకోరు కాదా? ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే అడవుల్లోకి పోయి ఏదైనా మొక్క దొరుకుతుందో, ఆకు దొరుకుతుందో అని దయ్యమాంటి ఎదుగుతుంటుంది కాదా? స్తోత్రం. పలానా ఆకు, పలాని చెట్టు, పలాంది అని. స్తోత్రం కాదా? మనం ఇదే చేసే పని. మనుషుల దగ్గరికి వెళ్తాం, స్థలాల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ పరిష్కారము ప్రభు సన్నిధిలో దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్ ఈస్ ద టైమ్ టు, నెంబర్ 1, మొట్టమొదటి విషయం, ఇట్స్ ద టైమ్ టు గో టు ద లార్డ్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 2వ వచనం. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది ఏమో చెప్పుకున్నాం? సమయం. దేని సమయం ఇది? ప్రభు సన్నిధికి రావలసినటువంటి సమయం. ఒకటి. రెండోది, ఆమె చెప్పిన మాట చూడండి, ఇంట్రడక్షన్. అమ్మా, ఎవరో నిన్ను ఎక్కడో చూసినట్టుంది కానీ నువ్వెవరో గుర్తు రావడం. అదేనండి, కొద్దిగా అల్లరి చిల్లరగా ఉంటావు చూడండి నా భర్త. అదేనా చెప్పింది సాక్ష్యం? భర్త గురించి సాక్ష్యం ఏంటి? ఆయన యెహోవా యందు భక్తి కలిగినవాడు, దేవుని యందు భక్తి కలిగినవాడు. అలాగైతే ఈ కేసు మనం కన్సిడర్ చేయాలనుకున్నాడు ఎలీషా. చూసారా? ఆ కుటుంబ యజమానుని యొక్క భక్తి ఆ కుటుంబానికి కలిగించింది విముక్తి. ఏమండి? ఆ భక్తే కదా. ఆయన భక్తిని బట్టి బతికి బట్ట కట్టిన వాళ్ళు కాదా వాళ్ళు? స్తోత్రం. ఎవరో ఏం చేద్దామరా ఇప్పుడు అని ఎలీషా అడిగాడు. అయ్యగారు, ఆ బ్రదరు నిజంగా భక్తి కలిగిన వాడేనండి, మనం చెయ్యొచ్చు అతనికి. ఒక శతాధిపతి ఆయన గురించి వాళ్ళ దాసునికి బాగలేదన్నప్పుడు యేసు ప్రభు దగ్గర ఇచ్చి కొంతమంది రికమెండ్ చేశాడు. అతడు మన యూదుల కోసం ఎంతో చేసినాడు, అడుగు చేయండి సార్ అతనికి అని రికమెండ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు రికమెండ్ చేశారు. సాక్ష్యం చూడండి. నీ సాక్ష్యం తెలియాలి ఇతరులకి. ఏంటట? ప్రవక్తలలో భక్తి కలిగిన వాడు కాదు కానీ ప్రభువు మీద భక్తి కలిగిన వాడు. మనుషుల మీద నమ్మకం లేనివాడు కానీ మనుషులను పుట్టించిన వాని మీద నమ్మకం కలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. సరే, మనం రెండో విషయంలోకి వద్దాం. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ వాట్? దేనికి ఈ సమయం? ఆమె చెప్పింది ఏముందమ్మా? నీ దాసురాలైనా నా ఇంటిలో అంటే ఏమని అర్థం? మిక్కిలి హీన దశకు చేరినటువంటి స్థితి. నా దగ్గర ఏముంది? నూనె కుండ అప్పుల వాడు తీసుకొని పోడు. ఈ నూనె కుండతో నీ అప్పులని తీర్తాయని చెప్పలేము. ఏముందంట ఆమె దగ్గర? నూనె కుండ. తప్పు, ట్రాన్స్లేషన్ తప్పు. ద పాట్ ఆఫ్ ఆయిల్ అని కాదు ఇంగ్లీష్లో, ద ఫ్లాస్క్ ఆఫ్ ఆయిల్ అంటే చిన్న నూనె బుడ్డి. పాత రోజుల్లో వాళ్ళు ఆయా సందర్భాల్లో వాడుకోవడానికి చిన్న నూనె, కొద్ది చిన్న గిన్నె, పెద్ద గిన్నె కాదు. ఆ చిన్న గిన్నెలో ఏదో ఉందని కాదు, చిన్న గిన్నె. మన దగ్గర ఒక చిన్న గిన్నె ఉంది, మన గుండె చిన్నది, పిడికెడంత గుండె. ఈ చిన్న గిన్నెలో పట్టడానికి ఏముంటుంది? ఈ గుండెలో ఉంచడానికి దేవునికి ఒక ఆనంద తైలం ఉండాలి, ఉంది.
ఈ చిన్న గుండెలో ఏముండాలి? ఐ హ్యావ్ ఫ్లాస్క్ ఆఫ్ ఆయిల్. పాట్ కాదు, పాట్ అంటే పెద్దది, కుండ పెద్దది. ఫ్లాస్క్, జార్ అని కూడా వచ్చారు. ఫ్లాస్క్ అంటే చిన్న బుడ్డి. ఏముందండి? కొంతమంది తమ దారిద్ర్యాన్ని చెప్పుకుంటారు, కానీ కొంతమంది దారిద్ర్యం ఉన్నప్పటికీ బయటపడరు. లవోదికయ సంఘపు దూతను గురించి మనం ఆలోచిస్తే, వాడు దరిద్రుడు, దౌర్భాగ్యుడు, దిక్కులేనివాడు, దిగంబరి, అయినప్పటికీ అలా చెప్పుకోలేదు. నాకేంటండి, ధనవృద్ధి చేసుకున్నాను, నా కష్ట నష్టాలు వాడికి చెప్పుకుంటే ఏముంది, వీడికి చెప్పుకుంటే ఏముంది అనుకునేవాడు. అరే బాబు, నువ్వు ఇలా చెప్పుకుంటాను, నువ్వు ఎటువంటాడో నాకు తెలుసని దేవుడు చెప్పాడు. నువ్వు ప్రార్థన ఉందని చెప్పుకోవచ్చు, ఉపవాసం ఉందని చెప్పుకోవచ్చు, బైబిల్ చదివానని చెప్పుకోవచ్చు, నాకు ప్రేమ ఉందని నువ్వు చెప్పుకోవచ్చు, నాకు ఆత్మ ఉందని నువ్వు చెప్పుకోవచ్చు. మనం చెప్పుకుంటున్నాం ఇవన్నీ ఒట్టిదే, ఏమి లేవు. మనకు లేనివే మనం చెప్పుకుంటాం కాదా? ఉన్నాయి చెప్పుకోం. స్తోత్రం. ఆమె చెప్పింది, అయ్యా అక్కడ అనేక మంది శిష్యులు, హలో సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అన్నటువంటి ఆమె భర్త గారి ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉన్నారు. భర్త గారితో కలిసి చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. అవును, నిజమే, ప్రాబ్లమే. ఇద్దరు కుమారులను పట్టుకోపోతున్నారు, అది ప్రాబ్లం. ఎందుకు? ఆ ఇద్దరు కుమారులు ప్రవక్తలు కావాలి. ఆ ఇద్దరు కుమారులు ప్రవక్తల పాఠశాలలో చేరాలి. ఇప్పుడు అన్యుడు ఒకడు పట్టుకోపోవాల్సిన పరిస్థితి. నీ బిడ్డలు ప్రవక్తలుగా మారాల్సింది, కానీ మీ పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు కదా? వాడే అప్పులవాడు. మెడికల్ కాలేజీలో నీ పిల్లలు ఉన్నారు, వాడు అప్పులవాడు, వాడు తీసుకోబోతున్నాడు. లోన్స్ తీసుకున్నారు, కట్టలేక సావలేక సస్తున్నారు. మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం. స్తోత్రం. ఇట్ ఈస్ ద టైం. ఒప్పుకోవడానికి సమయం ఇది. నీ దగ్గర ఏముందో దాన్ని ఒప్పుకో. ఉన్నా లేనట్టుగా, లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా నటించకు. నిజస్వరూపాన్ని, నిజాన్ని ఒప్పుకో. ఐ హ్యావ్ నథింగ్, ఎ స్మాల్ పాట్, స్మాల్ ఫ్లాస్క్ ఆఫ్ ఆయిల్. నా దగ్గర ఏముందంటే, ప్రభు నా దగ్గర ఏముంది, నీకు సమర్పించడానికి ఏముంది? విరిగి నలిగిన హృదయంతో దీన్ని నేను నీకు అర్పిస్తున్నాను. ఇంతకు మించి నా దగ్గర వెండి ఉందా, బంగారం ఉందా, ఏముంది నా దగ్గర? ఐ కాంట్ ఆఫర్ యూ ఎనీథింగ్. ఐ హ్యావ్ నథింగ్. వెండి బంగారములు నా దగ్గర లేవు. స్తోత్రం. నీకు కలిగిన దాన్ని, నీకు కలిగిన కొద్దిపాటి వాటి గురించి. పెద్ద ప్రార్థనాపరుని కాదండి. 4 గంటలకు లేయలేకపోవచ్చు. ఈరోజు 4 గంటలు లేచేవాళ్ళు, 3 గంటలు లేచేవాళ్ళు, 2 గంటలు లేచేవాళ్ళు అతిశయిస్తున్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఎటువంటి అద్భుతాలు జరగడం లేదు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి 2 గంటలు లేచి, ఎందుకండి, ఎందుకు అనవసరం? మన దేవుడు దుర్మార్గుడు కాదు. 2 గంటలకో 3 గంటలకు చేసే ప్రార్థనలో ఏదో జరుగుతుంటే అది పచ్చబద్ధం. సమయానికి అతీతుడైన వాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. మీకు 3 గంటల తెల్లవారుజాము సమయం, కానీ పరలోకంలో అప్పుడు టైం ఎంత? పరలోకంలో టైం లేదుగా. నువ్వు 3 గంటలకు ప్రార్థన చేసినా ఒకటే, మధ్యాహ్నం 2 గంటలకు ప్రార్థన చేసినా ఒకటే, సాయంకాలం ప్రార్థన చేసినా ఒకటే. నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేసావని కాదు, ఎటువంటి అనుభవంతో, ఎటువంటి స్థాయిలో ప్రార్థన చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. చాలామంది దుర్బోధకులు చెప్తున్నారు 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తే. ఒక ఆయన చెప్తున్నాడు, ఏకంగా 4 గంటలకి ప్రార్థన చేస్తే దేవదూతలు తిరుగుతుంటారట. ఉదయం 7 గంటలకు ప్రార్థన చేస్తే దేవదూతలు తిరగలేరా? చీకట్లో దొంగల్లాగా తిరగాల్సినంత అవసరం ఉందా దేవదూతలకి? ఏంటి బోధలు? స్తోత్రం. నువ్వు ఎప్పుడైనా సమయమందు అసమయమందు నువ్వు ప్రార్థించవచ్చు. తెల్లవారుజామున ప్రార్థన చేస్తే నీ ఆరోగ్యం పాడు చేసుకుని ఉదయం లేచి 2 దాకా మెలకువగా ఉండి మళ్ళీ 4 గంటలు లేచి ఆరోగ్యం పాడు చేసుకునేదానికన్నా బాగా తిను, బాగా నిద్రపో. మెలకు వచ్చినప్పుడు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్రపోవద్దు కాదా? స్తోత్రం. మా అత్తను, అందుకనే మా మేనత్తను తిడుతుంటా నేను. ఏం పని లేదా, 4 గంటలు లేచి గునుక్కోవడం సనుక్కోవడం ఆపో, ప్రార్థనలు ఆపో. ఏందా ప్రార్థనలు? నిద్రపోతూ ప్రార్థనలు. నీ నిద్రపోతూ ప్రార్థనలు నిద్రపోతున్నా నాకే అసహ్యంగా అనిపిస్తుంది, ఆయనకి ఎంత అసహ్యంగా అనిపిస్తుంది. ఆపో, ప్రార్థనలు ఆపో. స్తోత్రం. ఇలా తిడితే ఆమె 22 సంవత్సరాలు అమెరికాలో ఉంది, కానీ నేను ఆంధ్రాలోనే ఉండిపోయాను. స్తోత్రం. ప్రార్థన చేసేవాళ్ళని తిడితే వాళ్ళకి పట్టే గతి అది. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం, ఇట్ ఈస్ టైమ్ టు కన్ఫెస్. ఏముందో దాన్నే చెప్పు, ఏమి చేసామో దాన్నే చెప్పు. చేయని దాన్ని, చేయాలనుకున్న దాన్ని చెప్పాలని ప్రయత్నం చేయొద్దు. ఐ హ్యావ్ నథింగ్,
ఐ హ్యావ్ నన్, నాకేమీ లేదు, అన్నీ నష్టపోయాను, ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, నేను అన్నీ పోగొట్టుకున్నాను నా పిల్లల్ని పెంచి పెద్ద చేయడం కోసం. ఇప్పుడు అప్పులవాడు పిల్లల్ని పట్టుకొని పోతున్నాడు, దాని అర్థం ఏంటి? దానికి అర్థం లేదా? మన పిల్లల్ని మొబైల్ పట్టుకొని పోలేదా? మన పిల్లల్ని సినిమా పట్టుకొని పోలేదా? మన పిల్లల్ని బాయ్ ఫ్రెండ్సో గర్ల్ ఫ్రెండ్సో పట్టుకుని పోలేదా? ఏమండి, నేను మాట్లాడే మాటలు కొద్దిగా కష్టంగా ఉన్నాయేమో, కఠినంగా ఉన్నాయేమో. ఈ అప్పుల వాడంటే ఎవడో అనుకోవద్దు, అపవాదే. అపవాది యొక్క అనుచరుల్లో ఎవరో ఒకరు కాదా? వాడు ఎప్పుడు అక్కడ ఉంటాడండి, హోటల్లో ఉంటాడండి. ఇంట్లో ఉండాల్సిన వాడికి హోటల్లో ఏం పని? అపవాది అనుచరులు కూర్చొని అర్ధరాత్రి దాకా ఏం పని మీకు? మన పిల్లల్ని ఎవరు పట్టుకొని పోయారు? ఆమె పిల్లల్ని పట్టుకోబోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మన పిల్లల్ని పట్టుకోపోయినా కానీ మనం పట్టనట్టుగా కూర్చున్నాం, అంతేనా? స్తోత్రం. నీ పిల్లల్ని అనారోగ్యము అనేటువంటి అపవాది అప్పులు వాడు పట్టుకొని పోలేదా? వాడికి ఎప్పుడు జబ్బులేండి. వానాకాలం వస్తే జబ్బు, చలికాలం వస్తే జబ్బు, ఇంకెప్పుడు వాడు బాగుండేది? ఊరూరు తిరిగేవాడిని, నేను బాగానే ఉన్నాను. ఇక్కడే ఉండేవాళ్ళకి మీకు మాత్రం ఎప్పుడు అనారోగ్యాలు. స్తోత్రం. అప్పులవాడు జస్ట్ సింబాలిక్గా అప్పులవాడని అపవాదికి సంబంధించినటువంటి చిత్రం అది. నిన్ను పట్టుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఒక ప్రశ్న అడుగుతాను. పట్టుకుపోతున్నాడు, సరే, పట్టుకుపోయినాడు ఎప్పుడు విడిపిస్తాడు? ఏమండి, పట్టుకుపోయిన వాడు ఎప్పుడు విడిపిస్తాడు? నో, మీరు ఇశ్రాయేలు యొక్క చట్టం మర్చిపోయారు. మీరు 7వ సంవత్సరంలో అప్పుల వాళ్ళైనా ఎవరైనా సరే దాసుల్ని స్వతంత్రులుగా చేయాలి. బైబిల్ చదివారో లేదో మరి, మీరు చదవరు. మీరు 49 సంవత్సరాలు ఒక పొలాన్ని దున్నిన తర్వాత, పంట వేసిన తర్వాత 50వ సంవత్సరం దాన్ని దున్నకూడదు. ఏమండి, బైబిల్ చదవరు మీరు? దట్ జూబిలీ ఇయర్, ఆ సునాద సంవత్సరం. ఏమండి, మీరు ఇవన్నీ కొత్తగా ఉన్నట్టున్నాయి. ఎలా ఉందంటే, నేను వాక్యం చెప్పేది నిన్నగాక మొన్న బాప్తీసం తీసుకొని ప్రభువులోకి వచ్చిన మీతో చెప్తున్నట్టుగా ఉంది, కానీ ముదిరిపోయిన క్రిస్టియన్స్ అయిన మీతో చెప్తున్నట్టుగా లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఐ కాంట్ వెయిట్ అంటిల్ ద ఇయర్ ఆఫ్ జూబిలీ. నా కుమారులు ఒక 6 సంవత్సరాలకో 7 సంవత్సరాలకో విడిపించబడిన తర్వాత వాళ్ళ తల్లిని మర్చిపోయారు అనుకోండి, పరిస్థితి ఏంటి? వాళ్ళని పోగొట్టుకునే నా కుమారులు నా గడప దాటి వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు నీకు ఇచ్చిన వాళ్ళు నీ గడప దాటిపోవడానికి వీల్లేదు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రవక్త దగ్గరికి వచ్చి, షీ క్రైడ్ అంటు ద ప్రాఫెట్, ప్రవక్త దగ్గరికి వచ్చి మొరపెట్టింది, ఏడ్చింది. స్తోత్రం. నా కుమారులే నేను మళ్ళీ ఎప్పుడు చూస్తాను ఏంటో మరి. వాళ్ళు అప్పుల వాడి చేతికి వెళ్తే వాళ్ళు తిరిగి వస్తారని లేదు. ఇప్పుడు వాళ్ళు ఎలా వస్తున్నారో తెలుసా? వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఒకవేళ మరో 7 సంవత్సరాలు శాశ్వతంగా అతడి దాసుడుగా ఉన్నట్లయితే చెవి పోగులతో జీవించే పరిస్థితి. నేను బిబ్లికల్గా మాట్లాడుతున్నా ఇది. స్తోత్రం. అంటే నా కుమారులను నేను విడిచిపెట్టి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు 1 సంవత్సరం కూడా నా బిడ్డలు లేకపోతే నేను బతకలేనండి. దేవా, నీవిచ్చిన ఆశీర్వాదములు నేను పోగొట్టుకొని బతకలేను. పొందుకుంటూ బ్రతుకుతాను కానీ పోగొట్టుకుంటూ బతకలేను. అది ఆ స్త్రీ యొక్క ఆవేదన. ఆ స్త్రీ చర్చ్ అనుకోండి, సంఘం యొక్క ఆవేదన. నేను ఒక్కరిని కూడా పోగొట్టుకోవడానికి వీల్లేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన ఒక్కరిని మనం పోగొట్టుకోవడానికి వీల్లేదు. మోషే చెప్పాడు, ఒక్క డెక్కయు విడవబడకూడదు అన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, నీవు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు, ఒక్కడిని తప్ప. ఎవరాడు? నాశన పుత్రుడు, ద సన్ ఆఫ్ పెర్డిషన్ని తప్ప, అనగా యూదా ఇస్కరియోతుని తప్ప యేసు ప్రభు ఎవరిని పోగొట్టుకోలేదు. మనము చాలామందిని పోగొట్టుకున్నాం. వి మిస్టర్ శిరీషా సిస్టర్ కాదా? మన మాటల వల్లనే, కొంతమంది మాటల వల్లనే ప్రజల్ని పోగొట్టుకుంటున్నాం మనం. మోషే ఏం చెప్పాడు, ప్రభు ఏం చెప్పాడు, ఈ తల్లి ఏమంటుంది? ద చర్చ్ వాస్ క్రైయింగ్. ఏమని క్రై చేస్తుంది? సంఘం యొక్క ఆవేదన. ఈ పిల్లలు పోగొట్టబడడానికి వీల్లేదు. రాహేలు యొక్క ఆవేదన ఏంటి? ఏమండి, లేదా? ఆదికాండం 35లో రాహేలు ఏడ్చింది.
ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో పిల్లలు లేక ఓదార్పు నొల్లకపోయెను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది. రాహేలు ఏడుస్తుంది. మానని రాహేలు యొక్క ఆవేదన దేనికోసం? ఒకప్పుడు భర్తతో గొడవ పెట్టుకుంది, ఏడ్చింది నాకు పిల్లలు కావాలని. ఇప్పుడు పిల్లలు పోతున్నప్పుడు ఏడ్చింది. మన పిల్లలు పోతున్నప్పుడు మనం ఏడవాలి. మన సంఘ పిల్లలు పోతున్నప్పుడు ఏడవాలి. దేవుని స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలం ఒక ప్రవచనాత్మకమైన సందేశం చెప్తున్నాను నేను. మీరు నన్ను ప్రవక్తగా గుర్తించకపోవచ్చు, నో ప్రాబ్లం. చాలా చోట్లకి వెళ్తే ఒక ప్రవక్తగా నన్ను భావిస్తారు. అలాగే నేను ఇప్పుడు పొంగిపోవాల్సిన అవసరం లేదు. చాలామంది లేచి సాక్ష్యాలు చెప్పారు, దేవుడు మాతో మాట్లాడాడు, ప్రవచనం వచ్చింది మాకు. కానీ మీరు మాత్రం ఎప్పుడు అటువంటి సాక్ష్యం చెప్పరు. నాకు తెలుసు, మీ సాక్ష్యాల కోసం నేను ఎదురు చూడలేదు. స్తోత్రం, హల్లెలూయా. గమనించాల్సిన విషయం, ఇంపార్టెంట్ విషయం, ఆ స్త్రీ యొక్క కన్నీరు చూడండి. ఆమె ఇంట్లో నూనె నిలిచిపోయింది, ఆమె కన్నీరు నిలిచిపోయింది, ఆమె సమస్యలు నిలిచిపోయి ఆ ఇంట్లో సంతోషము ప్రవహించింది, ఆనంద తైలము ప్రవహించింది. తైలము, నూనె, ఆనంద తైలము, పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు. ద ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. నీకు ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్ కావాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు దిగులుతో, ఏడుపు ముఖంతో. అసలు ఇది భక్తిగానే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఎప్పుడు సీరియస్గా ఉంటారు, నవ్వరు, సీరియస్గా ఉంటారు. దేనికి? ఆ ఏడుపు మొక్కలు దేనికి? ఏడుపు మొక్కల భక్తి కాదు మనకు కావాల్సింది. ముఖంలో ఎప్పుడు సంతోషం ఉండాలి. యేసు ఆ గడియలో పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించను. సీరియస్గా ఉండేవాళ్ళంటే నాకు ఇష్టం లేదు. సీరియస్గా ఉన్న వాళ్ళని ఐసీయూలో చేర్చాలి. స్తోత్రం. సన్నిధిలో ఉండేవాళ్ళు సంతోషంగా ఉండాలి. నీ సన్నిధిలో సంపూర్ణ, ఐసీయూలో సంపూర్ణ సంతోషం ఉంటుందా? ఐసీయూలో సంపూర్ణ సంతాపం ఉంటుంది. మనందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? సన్నిధిలో ఉన్నామా, ఐసీయూలో ఉన్నామా? ఐసీయూలో ఉన్నట్టు కూర్చుంటారు. ఏం పోగొట్టుకున్నారు మీరు? నీ సన్నిధిలో సంపూర్ణ దావీదు యొక్క ఎక్స్పీరియన్స్ ఇది. స్తోత్రం. రాత్రంతా, సాయంకాలం ఏడ్పొచ్చి రాత్రంతా ఆమెకుండిన ఉదయమున సంతోషం కలిగింది. స్తోత్రం, స్తోత్రం. రెండోది, ఇట్ ఈస్ అ టైమ్ టు కన్ఫెస్. సత్యాన్ని చెప్పాల్సిన సమయం ఇది, మాట్లాడాల్సిన సమయం. అయ్యా, నేను ఇప్పటి వరకు మీ దగ్గరికి రాలేదు, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నా ఏలినవాడా, నేను మాట్లాడుతున్నాను. నా ఇంట్లో ఏమీ లేదు. ఏమైనా మిగతా పాత్రలు? ఒక నూనె కుండతో ఎలా బతుకుతావు నువ్వు? తపేళాలు, దబర్లు గిబర్లు ఏముండవా నీ ఇంట్లో? అన్నీ లేవు, మొత్తం పోయి. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. స్తోత్రం, హల్లెలూయా. యోబు అన్నాడు, నేను అన్నీ పోగొట్టుకున్నాను, కానీ పోగొట్టుకోవాల్సిన దాన్ని పోగొట్టుకోలేదు. ఎవరు? భార్యని. అన్నీ పోయి మిగిలింది పొడవడానికి, దెప్పి పొడవడానికి, నువ్వు చావమని చెప్పడానికి. ఏం కూడా పోయింటే, ఆ 10 మంది బిడ్డలతో పోయింటే దరిద్రం పోయిండేదిగా. స్తోత్రం. దేవుడు పెట్టాడు. స్తోత్రం. ఐశ్వర్యాన్ని పోగొట్టి దరిద్రాన్ని పెట్టాడు. కొన్నిసార్లు దరిద్రం ఉంటుంది, భర్త రూపంలో దరిద్రం ఉంటుంది, భార్య రూపంలో దరిద్రం ఉంటుంది. స్తోత్రం. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు దయచేసి. మన భార్యలో మూర్ఖురాళ్ళుగా మాట్లాడడం లేదా? మన సంఘస్థులు మూర్ఖురాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడడం లేదా? స్తోత్రం, హల్లెలూయా. మూర్ఖురాలు తన ఇంటిని తన చేతులతో ఓడబెరుక్కుంటుంది. ఇక్కడ నుండి సంఘ సభ్యులు అనేటువంటి మూర్ఖురాళ్ళు కలిసి ఈ సంఘము అనేటువంటి ఇంటిని ఓడబెరుకుతున్నారు. స్తోత్రం. మిమ్మల్ని బట్టి ఎవరు అభ్యంతర పడకూడదు. మిమ్మల్ని బట్టి ఆనందంగా ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొత్త వారు రావాలి, అది నా కోరిక. ఈ సత్యాలు వినాలి, తెలుసుకోవాలి వాళ్ళు. మేము ఈ మందిరానికి రావాలని ఆశగా ఉందండి మాకు అని చాలామంది అంటున్నారు. వాళ్ళని నేను ఆహ్వానించలేని పరిస్థితి. మా వాళ్ళందరూ సీరియస్గా ఉంటారు. వాళ్ళకి మిమ్మల్ని ఏం పరిచయం చేయాలి, ఏమని తీసుకొని రావాలి? స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. రెండో విషయం, ఇట్స్ అ టైమ్ టు కన్ఫెస్. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం చదవండి. నీవు బయటికి పో, యూ గో అవుట్. ఇప్పటిదాకా బయటికి పోలేదు, ఇంట్లో ఉండి కుమిలిపోతూ, బాధపడుతూ, ఏడుస్తూ. మీ నానుంటే ఎంత బాగుండేదిరా, మీ నానుంటే ఈ కష్టాలు ఉండేయా? మాటి మాటికి మన ఇంటికి బంధువులు ఎవరు రావడం లేదు, అతిథులు రావడం లేదు. మన ఇంటికి వచ్చే ఒకే ఒక అతిథి అప్పులవాడు, మన ఇంటికి వచ్చే ఒకే ఒక అతిథి అనారోగ్యం. కాదా? వాడు వస్తాడు, రెగ్యులర్గా వస్తాడు, విజిటింగ్కి వస్తాడు. ముందు ఎవరి దగ్గరికి వస్తాడు? అమ్మ దగ్గరికి వస్తాడు.
తర్వాత పెద్ద కూతురు, చిన్న కూతురు, పెద్ద కొడుకు రావడం లేదా? మా ఇంటికి ఎవరు రారండి, ఇల్లేగా వచ్చేది. ఏ ఊరు ఈ గెస్టులు? ఈ గెస్టులు వచ్చినప్పుడు 10,000 20,000 ఖర్చు కాదా? మన ఇంటికి వచ్చే అతిథులు ఎవరు? అనారోగ్యం అతిథిగా మన దగ్గరికి వస్తుందా? లేకపోతే అతిథిలాగా వచ్చి అనేక దినాలు తెస్ట వేస్తూ కూర్చుందా? ఏ తెగులు నీ గుడారం సమీపించదు. స్తోత్రం. ఆ స్త్రీతో చెప్తున్నాడు, అమ్మా నువ్వు బయటికి పో, నీకు పాత్రలు లేవు కాబట్టి పాత్రలు తీసుకొనిరా. అయ్యా ఇస్తారా? ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నదానికి సడన్గా వచ్చి ఏమంటే గిన్నెలు ఇస్తారు. ఏందమ్మా ఏం గిన్నెలు ఏంటి? ఇస్తే నువ్వు తిరిగి ఇస్తావా ఏంటి? కాదా? నీకు దొరకగలిగిన అన్ని పాత్రలు తీసుకొనిరా. ఎందుకయ్యా? ఎందుకు అవసరమా నీకు? సమాచారం అవసరమా? సమాచారం అవసరమా? సూచక్రియ అవసరమా? చాలామందికి సమాచారం కావాలి. అదేంటి ఇదేంటి, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఇవన్నీ ఎందుకండి? జరిగేటువంటి దైవ కార్యాలను చూడండి. స్తోత్రం. హల్లెలూయా. దొరకగలిగిన పాత్రలన్నింటినీ తీసుకొచ్చేసింది. స్తోత్రం. ఇప్పుడు నూనె పోయి ఎక్కడుంది నూనె? స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. మౌల్వీ నసరుద్దీన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎదురింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఒక గిన్నె ఇస్తారా, మీకు మళ్ళీ ఇస్తాను 2-3 రోజులు అంటే, సరే అలాగే తీసుకుని వెళ్ళాను అన్నారు. 3-4 రోజుల తర్వాత వాళ్ళు అడిగారు, ఏమండి 3-4 రోజుల తర్వాత గిన్నె ఇస్తాన్నారు, ఏమైంది? సారీ అండి మర్చిపోయాను, మీ గిన్నె మా ఇంటికి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అయింది, డెలివరీ అయింది, దానికి ఒక పిల్ల పుట్టింది అని లోపల ఒక చిన్న గిన్నె పెట్టించాడు. అరే ఇదేదో బాగుంది, మనం ఒక గిన్నె ఇస్తే ఇంకొక గిన్నె ఇచ్చాడు. ఇంకా ఎదురుంటి వాళ్ళు కూడా అమ్మ గిన్నె కావాలంటే వెంటనే ఎందుకు ఏంటి అనుకుని ఇచ్చేశారు. ఇచ్చిన వాళ్ళకి చిన్న చిన్న గిన్నెలు పెట్టేస్తున్నాడు. ఓ రోజు దొరకగలిగిన గిన్నెలు తీసుకొని నెల రోజులైనా ఈ మనిషి మౌనంగా ఉన్నాడు. రోజు అడిగారు, అయ్యా ఏం మా గిన్నెలేవి? అయ్యో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది, చెప్పడం మర్చిపోయాను. మీరు గిన్నెలు ఇచ్చారు, డెలివరీ సమయంలో తల్లి బిడ్డ ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళు గొడవకు వచ్చారు. పాత్రలు ఎట్ట బిడ్డలను కంటాయండి? బిడ్డలను కంటాయని అంగీకరించే చిన్న పాత్రలు, ఆ పాత్రలన్నీ తీసు. దేవుని స్తోత్రం. అప్పుడు కన్నప్పుడు ఇప్పుడు ఎందుకు కనవు? అప్పుడు కని బిడ్డను బతికించుకున్నప్పుడు ఇప్పుడు కనేటప్పుడు సచ్చాయంటే మీరు ఎందుకు నమ్మడం లేదు? లబ్ధి వచ్చిన చోట మనోళ్ళు ప్రశ్నలు అడగరు, నష్టం వచ్చిన చోటే ప్రశ్నలు అడుగుతారు. గిన్నె ఎక్కడైనా అయ్యా ఈ గిన్నె ఇచ్చావు, ఎక్స్ట్రా గిన్నె వచ్చింది, బిడ్డ ఏంది దాని అది అనడం ఏంటి, డెలివరీ కావడం ఏంటి, ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, బిడ్డ పుట్టడం ఏంటి, నాకు నీ గిన్నె వద్దానంటే ఎంత బాగుండేది అన్నారా? స్తోత్రం. హల్లెలూయా. లాభం వచ్చినప్పుడు ఎవరు ఏం అడగరు, సంతోషంగా తీసుకుంటారు. నష్టం వస్తే మాత్రం 100 ప్రశ్నలు వేస్తారు. ఎందుకు ఊరుకోవాలండి? నిలదీస్తామండి, అడుగుతామండి, కడుగుతామండి అనరా? పాత్రలు, ఈ పాత్రలకి ఏమవుతుందో తెలియదు, కానీ ఒకటి, ఈ పాత్రలకి ఏదో నూనె వాసన వస్తుంది, కొత్త నూనె వాసన వస్తుంది. ఎక్కడిది నూనె? ఆ ప్రాంతంలో అందరూ వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈ మొక్కతే మిగలబోతుంది, ఇక బిడ్డలు ఉండరు, సింగిల్గా బతకాలి. విధవనాలే కాదు, ఇప్పుడు అనాథ అయిపోతుంది. ఆమె అనాథగా మారడం కోసం లోకం ఎదురు చూసింది, కానీ ఆమెను ఆశీర్వదించబడిన వ్యక్తిగా దేవుడు చూశాడు. నిన్ను అనాథగా దిక్కున్న చోట చెప్పుకోపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేవాళ్ళు ఉన్న చోట నువ్వు అనాథవి కాదని, నువ్వు ఆశీర్వదించబడిన వాడవని దేవుడు నిరూపిస్తాడు. స్తోత్రం చెప్పరు మీరు? అయ్యో పాపం విధవరాలని సానుభూతి చెందినోళ్ళే కదా ఊరోళ్ళు. అయ్యో మరీ కష్టం వచ్చిందండి, 2 పిల్లలు కూడా తీసుకొని పోతారు, ఇంకెవ్వరు లేరండి. పిల్లలు ఉన్నారు అనే ఉద్దేశంతో బతకగలిగిన ఆమె ఇప్పుడు పిల్లలు కూడా పోయి ఒంటరిది అయిపోయింది. అలాగే జరగాలి, దానికి ఇంట్లోంచి బయటికి రాదు. ఎందుకు మరి? ఎవరితో మాట్లాడదు, బిగ తీసుకొని కూర్చుంటుంది, దానికి అట్నే కావాలి. స్తోత్రం అని అన్నవాళ్ళు కాదా? స్తోత్రం. గిన్నెలు తీసుకొని పోయి గిన్నెలు తిరిగి ఇచ్చేసింది. నూనె అమ్ముకొని ఉదయాన్నే లేచి చూశారు, పిల్లకాయలు ఉన్నారా లేదని. పిల్లకాయలు ఆ కాంపౌండ్లో ఆడుకుంటున్నారు. ఏంటిది? అప్పులవాడు వచ్చింది వాస్తవం. అప్పులవాడు ఇక ఎన్నటికీ రాకుండాన్నట్లు ఒక అద్భుతము జరగడం కూడా వాస్తవం. స్తోత్రం చెప్పరు మీరు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ అ టైమ్ టు గో అవుట్. ఎవరిని గెలవాలి ఇప్పుడు? ఎవరిని గెలవాలి? బయటికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? లోపలికి వచ్చావు బాగానే ఉంది,
స్తోత్రం. లోపలికి వచ్చి ఒప్పుకున్నావు, బాగానే ఉంది. బయటికి వెళ్ళాల్సిన అవసరం, బయటికి వెళ్ళి వాళ్ళలోంచి సామాన్లు పాత్రలు దొంగలించుకొని రమ్మని కాదు, వాళ్ళని అడిగి. ఎరువు కాదు, అరువు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది అప్పుడు? అద్భుతము జరిగింది. తన దగ్గర లేని పాత్రలు, వాళ్ళ ఇళ్ళలో ఆ పాత్ర ఉన్నప్పుడు ఆ పాత్రలో నూనె లేదు. ఈ ఇంటికి వచ్చినప్పుడు ఈ పాత్రలో నూనె. నీ దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని పాత్రలు నిండుతాయి, నీ దగ్గరే లేదు, కానీ ఎలా నిండుతుందో తెలియదు. ఒక అద్భుతం జరుగుతుంది. ఈ ప్యాసేజ్, లేకపోతే బైబిల్లో ప్రతి ప్యాసేజ్ మనకు ఎన్నో అద్భుతాలను నేర్పిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మూడోది మన సహవాసం. ఒకటేం చెప్పుకున్నా నేను? సన్నిధికి రావడం, గోయింగ్ టు ఎ ప్రాఫెట్, మీటింగ్ ఎ ప్రాఫెట్, గోయింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. రెండోది సత్యాన్ని ఒప్పుకోవడం. మూడోది సహవాసాన్ని కలిగి ఉండడం. మన సహవాసం అందరితో, మన సహవాసం దేవుని బిడ్డలతో. అప్పుడే కదా ఇచ్చే. గిన్నె ఇవ్వాలంటే ఇస్తారా? కొత్తగా ఒక ఇంట్లో చేరాం, ఎదురింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 బకెట్లు ఇవ్వండి అంటే ఇస్తారా? ఎవరు? అదే బాగా పరిచయం ఉంటే ఓకే అనుకోవచ్చు. ఈమె ఇంట్లో ఉండేమని బయటికి రమ్మంటున్నాడు. యూ షుడ్ గో అవుట్. ఎప్పుడు ఇంట్లో ఉండి విసిగిపోతామో బయటికి రా. ఇంట్లో ఉండి ఉండి అలవాటు పడిన అబ్రహాముతో దేవుడు చెప్పాడు, బయటికి రా. బయటకు వచ్చి ఆకాశం వైపు చూడు, దేవుని సృష్టి వైపు చూడు. ఆకాశము నా సింహాసనము అనగా నా సింహాసనము వైపు చూడు. దేవుని సింహాసనం వైపు చూద్దాం. దేవుని పాదపీఠం దగ్గర ఉన్న మనం దేవుని సింహాసనం వైపు చూద్దాం. దేవుని స్తోత్రం. 4వ విషయం ఏం చెప్పుకున్నాం? ఇప్పటిదాకా ఏం చెప్పాను నేను? ఇట్స్ అ టైమ్ టు, నెంబర్ 1 దేవుని సన్నిధికి రావాల్సిన సమయం అని, రెండోది సత్యాన్ని ఒప్పుకోవాల్సిన సమయం అని, మూడోది సహవాసాన్ని. ఉన్నారా ఎదురింటి వాళ్ళతో మనకు సహవాసం ఉందా? రిలేషన్ ఉందా? ఉండవు. కొంతమందికి రిలేషన్ ఉంటే మరి టూ మచ్ రిలేషన్స్ ఉంటాయి. రిలేషన్స్ లేకపోతే అతివృష్టి, కానీ అతివృష్టి అయినా సమస్య, అనావృష్టి అయినా సమస్య కాదా? అన్ని విషయంలో మితముగా ఉండమని దేవుని వాక్యంలో రాయబడింది. రాసుకొని పూసుకొని బాగానే ఉంటారు, మళ్ళీ సమస్యలు వస్తాయి, శత్రువులాగా మారిపోతారు. మన రిలేషన్స్ అన్ని ఒకే టైప్లో మెయింటైన్ చేయాలి. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. చదవండి 4వ వచనం. దేవుని స్తోత్రం. లోపలికి వచ్చి తలుపులు మూసుకొని, దేవుని స్తోత్రం. నీ కోసం దేవుడు చేయబోతున్న అద్భుతం. రహస్యమందు చూచుచున్న తండ్రి. షట్ యువర్ సెల్ఫ్ ఇన్సైడ్. లాక్డౌన్. ఇది బైబిల్లో మొట్టమొదటి లాక్డౌన్ కాదండి. మనకెప్పుడో కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ వచ్చింది, అక్కడ కరువు వచ్చినప్పుడు లాక్డౌన్ చెప్పాడు దేవుడు. స్తోత్రం. లాక్డౌన్ అయిపోయారు ఆ 3 ఫ్యామిలీ మెంబర్స్. పిల్లలు ఆడుకునేవాళ్ళు, ఆడుకోకుండా తల్లి దగ్గర ఉన్నారు. అన్నదమ్ములు కొట్టుకునేవాళ్ళు, ఇప్పుడు అందరూ కలిసి పనిలో ఉన్నారు. పాత్రలో నూనె పోసే పనిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. కుటుంబంగా నువ్వు పని చేయాల్సిన అవసరం ఉంది. 3 కలిసి పనిచేశారు, పాత్రలో నూనె పోశారు, దాన్ని నమ్ముకున్నారు. నీవు నీ పిల్లలు బ్రతకండి. అప్పులవాడు అన్నాడు, అయ్యా మేము తీర్చం, నీ చావు నువ్వు చావు అన్నాడు అప్పులవాడు. కానీ ప్రవక్త చెప్పిన మాట, బ్రతకండి. లోకం చెప్తుంది చావండమ్మా, మీ చావు మీరు చావండి, కానీ దేవుడు చెప్తాడు బ్రతకండి. స్తోత్రం. నువ్వు పుట్టినప్పుడు నీకెవరు బట్ట చుట్టకపోయిరి, నీకెవరు ఉప్పు రాయకపోతే, రక్తములో పొరలాడుతున్న నిన్ను చూసి బ్రతుకు అని చెప్పా నేను. పాపము బురదలో పొల్లాడుతున్న మనతో దేవుడు చెప్పే మాట, నో ప్రాబ్లం, యూ కెన్ లీవ్, యూ కెన్ సర్వైవ్. నేను బ్రతకలేను అనుకుంటున్నావేమో, బ్రతకగలవు. ఆయన బ్రతికించగలడు. మనం బ్రతకడం లేదు, ఆయన బ్రతికిస్తున్నాడు మనల్ని. నేను మాట్లాడడం లేదు, ఆయన మాట్లాడిస్తున్నాడు. నేను కదలడం లేదు, ఆయన కదిలిస్తున్నాడు. ఆయన చేతిలో కీలుబొమ్మలాగా నేను ఆడుతున్నానంతవరకే. నేను గొప్పవాడిని కాదు, కదిలించే ఆయన గొప్పవాడు. బతికేటువంటి మీరు గొప్పవాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు గొప్పవాళ్ళు కావచ్చు, కానీ మిమ్మల్ని బ్రతికించిన వాడు ఒకడున్నాడు, బ్రతికిస్తున్నవాడు ఒకడున్నాడు. ఆయన గొప్పవాడు. స్తోత్రం. విత్తినవాడు కాదు, నాటినవాడు కాదు, నీరు పోసినవాడు కాదు, వృద్ధి కలుగజేసిన వాడు గొప్పవాడు. ఆయనకే సదాకాలము మహిమ కలుగునుగాక.
ఇట్స్ ఎ టైం ఫర్ వాట్? దేనికి ఈ సమయం? ఈ సమయంలో మనం సన్నిధికి వస్తున్నామా? సత్యాన్ని ఒప్పుకుంటున్నామా? సహవాసం కలిగి ఉంటున్నామా? నాలుగో విషయం, ఆ కుటుంబంగా వాళ్ళు కలిసికట్టుగా ఉండి, మూయబడిన స్థితిలో క్లోజ్డ్గా ఉండి, సన్నిహితంగా ఉండి ఒక సూచక్రియ కొను ఎదురు చూస్తున్నారు. ఏమన్నా మధ్యలో అడ్డు ప్రశ్నలు అడిగారా? అసలు ఏందయ్యా, మా అప్పులోడిచి మా ఇంట్లో ఉంటే గిన్నెలు తెమ్మంటావు, అప్పులోడికి గిన్నెలకి సంబంధం ఏంటి? ఊరోళ్ళ గిన్నెలు తీసుకొని అప్పులోడికి ఇస్తే అప్పులోడు ఊరుకుంటాడా? ఊరోళ్ళు తీసుకున్నటువంటి ఎదురింటోళ్ళు పోయి వాళ్ళ గిన్నె, వాళ్ళ దబర, వాళ్ళ గంగాళం తీసుకొని పోయి అప్పులోడికి ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? ఏంటమ్మా మా గిన్నె ఊరోళ్ళకి ఇస్తున్నాం అనరా? అసలు ఏం చేస్తున్నాడు ఈ ప్రవక్త? ప్రవక్త ఇవన్నీ ఎందుకు చెప్పాడు? ప్రభువు చెప్పాడు కాబట్టి ప్రవక్త చెప్పాడు. ప్రవక్త చెప్పాడు కాబట్టి ప్రజలు చేశారు కాబట్టి ఒక అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అడుగుతూ వచ్చారు, అయ్యా ఎందుకు ఇది? ఎన్ని గిన్నెలు? 10 గిన్నెలు చాలా? 20 గిన్నెలు చాలా? 30 గిన్నెలు చాలా? నో. స్తోత్రం. విశ్వాసం ఎప్పుడు ప్రశ్నించదు, గుర్తుపెట్టుకోండి. ప్రశ్నించనటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉండాలి. అబ్రహాము విశ్వాసం ప్రశ్నించని విశ్వాసం. మన విశ్వాసాలు ప్రశ్నించే విశ్వాసాలు. 100 ప్రశ్నలు అడుగుతాం. అక్కడికి వస్తే ఏమొస్తుంది, ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎప్పుడు పంపిస్తారు? ఇవేగా మనకు ప్రశ్నలు. అబ్రహాం, నువ్వు లేచి నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. దానివల్ల నాకేం లాభం అని అన్నాడా? మనమైతే అడగమా? నాకేం లాభం అని అడగమా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సూచక క్రియ కోసం ఎదురు చూడడం. ప్రవక్త చెప్పాడు అంటే ఏదో అర్థం ఉంది. పాప చెప్పిందని బయలుదేరి వచ్చాడు, బాగానే ఉంది. చిన్నది చెప్పిందని బయలుదేరి వచ్చాడు, బాగానే ఉంది. కానీ ప్రవక్త చెప్పింది నచ్చలేదు ఆయనకి. ఆయన ఈగో హర్ట్ అయింది. అసలు కనీసం లోపలికి కూడా రానిది, గేటు బయట నిలబెట్టాడు. ఏదో టచ్ అంటాడు అనుకున్నాను, చేయి పెడతాడు అనుకున్నాను, నూనె రాస్తాడు అనుకున్నాను. ఏం కుష్ఠరోగులమైతే మాత్రం అంత చిన్న చూప? న్యాయాధిపతిని, ఇక్కడ సిరియా న్యాయాధిపతి, ఆ సిరియా దేశపు సైన్యాధిపతిని మరీ అంత లెక్కలైతేనవా? యోర్దాన్లో మునగమన్నాడే, ఏంటిది? ఇదేమన్నా కరెక్టేనా? యోర్దాన్లో మునగమన్నా ఏంటి? ఏం అబానా ఫర్ఫరు? మా అబానా ముందు యోర్దాన్ ఎంత? మా ఫర్ఫర్ అనేటువంటి నది ముందు ఈ యోర్దాన్ ఆఫ్టర్ బురదగుంట. పదండ్రా. వాళ్ళు ఒకరు అన్నాడు, నాయనా ప్రవక్త ఇంతకన్నా ఏదని చెప్తే నువ్వు చేయవా? ప్రవక్త చెప్పాడంటే ఏదో అర్థం ఉంది. ప్రవక్త చెప్పింది ప్రవక్త సొంత మాట కాదు, అది ప్రభువు మాట. కాబట్టి దయచేసి సార్ ఆవేశం తెచ్చుకోవద్దు సార్, ఉగ్రుడు అవ్వవద్దు, రౌద్రుడు కావద్దు. మునగండి. ఒకసారి మునిగాడు, ఏమీ జరగలేదు. 2 సార్లు మునిగాడు, 6 సార్లు మునిగాడు, 7వసారి మునిగి లేచాడు. ఏమైంది? మాట వినుట శ్రేష్టం. చాలామంది మాట వినరు. స్తోత్రం. దేవుని మాట వినరు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం రాయబడింది, ఈ ప్రవక్త మాటని వినని వాడు జనములలో ఉండకుండా కొట్టివేయబడతాడు. ఎవరా ప్రవక్త? నా వంటి వేరొక ప్రవక్తను, మరొక ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు అని చెప్పి తన గురించి చెప్పుకోలేదు. మోషే గురించి. మోషే అని ఎంతోమంది అన్నారు, రాళ్లతో కొట్టాలని చూశారు, గొనిగారు, సనిగారు, ఈ ముసలోడిది ఏముంది అన్నారు. దేవుడు వాళ్ళని క్షమించేశాడు. కానీ తన పుత్రుడే ప్రవక్తగా మారి పంపబడినప్పుడు ఆ ప్రవక్త మాట విననివాడు నాశనమగును. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. 1, ఇట్స్ ఎ టైమ్ ఫర్ కమింగ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి రావాల్సిన సమయం ఇది. 2వది, సత్యాన్ని ఒప్పుకోవాల్సిన సమయం ఇది. 3వది, సహవాసాన్ని కలిగి ఉండాల్సిన సమయం. 4వది, సూచక క్రియ కోసం. ఏంటి ఆ సూచక్రియ? నీ గిన్నె కాదు, ఎదురింటోళ్ళ పక్కింటోళ్ళ గిన్నెలో కూడా ఖాళీ గిన్నె నింపబడ్డం. దట్స్ ఎ మిరకల్. మిరకల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ఖాళీ గిన్నెలు ఉండొచ్చేమో, కాసేపటికి ఆ గిన్నెలు నిండుతాయి, వాటంతట అవే నిడతాయి. స్తోత్రం. ఎవరో నింపితే నిండేవి కాదు, వాటంతటవే. ఆ చిన్న కుండలో నుంచి, చిన్న బుడ్డీలోంచి ఎలా వచ్చింది ఇంత నూనె? దేవుని స్తోత్రం.
అప్పుల వాడి చేతికి వెళ్ళాల్సినటువంటి ఆత్మీయ కుమారులు తనతో పాటే ఉండిపోయారు. నీ ఆశీర్వాదాలు నీ దగ్గరే ఉంటాయి. నీ బహుమానాన్ని ఎవరు దొంగలించడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. శిరస్సును హత్తుకొనని వాడెవడు నీ బహుమానం దొంగలించకూడదు. బైబిల్లో ఉందండి లేదా? ఎక్కడుందా మాట? కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, చూడాల్సిన అవసరం లేదు, అక్కడ రాయబడింది, శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ బహుమానాన్ని. ఏంటి, ఎవరాడు శిరస్సును హత్తుకున్నవాడు? అన్ని జనులు. శిరస్సు క్రీస్తు. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో శిరస్సును హత్తుకోకుండా శిరస్సు నుంచి సెపరేట్ అయి మొండంగా మిగిలినవాడు, శవంగా మిగిలినవాడు, జీవము లేనివాడు, ఆత్మీయ మృతుడైనట్టు వాడు మీ బహుమానం దొంగలిస్తారేమో జాగ్రత్త. నా ఆశీర్వాదాలు నేను అనుభవించాలి, నా పిల్లలు నాతో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నాకు ఆనంద తైలం కావాలి, నా గిన్నెలు నిండాలి, గిన్నెలు నిండి పొరలాలి. స్తోత్రం. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన.